శ్రేయసశ్రవణయోరమృతాయమానాం త్వదీయమణినూపురసింజితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ప్రారంభమైన 23వ రోజు వాళ్ళ పాసురంలో ఉండేటటువంటి విశేషాన్ని మనం కథావకాశం శ్రవణం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక అత్యద్భుతమైనటువంటి పాసురం. ఇందులో ఉండేటటువంటి విశేషాలు ఇన్ని అన్నీ కాదు. అయినా మనం సమయాన్ని అనుసరించి యథావకాశం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గోపికలందరూ కలిసి అంగని రెండుం కొండు ఎంగళ్ మేల్ నోక్కుదియేల్ ఎంగళ్ మేల్ శాపం ఏழందు అని పరమాత్మని నిన్నటి పాసురంలో ప్రార్థన చేశారు. ఓ స్వామి, నీ అందమైన 2 నేత్రాలని తెరిచి మా వైపు గనక చూచుతువో మా యొక్క శాపం కాస్త పోతుంది అని పరమాత్మని ప్రార్థన చేశారు. శాపం అంటే పరమాత్మ సేవకి అడ్డంగా ఉండేటటువంటి అడ్డంకులు ఏవైతే ఉంటాయో వాటికే శాపం అని పాపం అని పేరు. ఎప్పుడైతే వీళ్ళు ఇలా ప్రార్థించగానే పరమాత్మ ఒక్కసారి తన యొక్క నేత్ర సౌందర్యాన్నంతా వీరికి దర్శింపజేసేట వీళ్ళ వైపు తిరిగేట. వీళ్ళ వైపు తిరిగి వీళ్ళు ఏ విధంగా అయితే కోరారో ఆ విధంగా తన నేత్ర సౌందర్యం అంతా వీళ్ళు దర్శించేలా చేసేట. అంతేకాక పరమాత్మ వీళ్ళని చూసి ఎంతగానో బాధపడిపోయి ఎవరా ఎంత శ్రమపడొచ్చారా మీరు అని వాళ్ళ యొక్క శ్రమ పోవడం కోసం వాళ్ళకి సాంత్వన వచనాల్ని పలికట్ట తెల్లవారికట్లే లేచారు కదా, ఎంత శ్రమపడి ఉంటారు, చాలా స్నానం చేశారు కదా, ఒక్కొక్కరిని లేపుకుంటూ నా దగ్గరికి వచ్చారు కదా, శ్రమంతా మీదేనరా అని వాళ్ళ శ్రమంతా పోవడం కోసం వాళ్ళకి సాంత్వన వచనాల్ని పలికట్ట పరమాత్మ. ఏమంటే ఇలా ఉంటుందా ఎక్కడైనా? పరమాత్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పరమాత్మని సేవించినటువంటి జీవుడు పరమాత్మకి సాంత్వన వచనాలు పలకాల? జీవుడికి పరమాత్మ సాంత్వన వచనాలు పలకాల? పరమాత్మ యొక్క స్వభావం మనం గనక గమనిస్తే ఆయన యొక్క స్వభావం ఎలాంటిదంటే తన కోసం ఏ కొంచెం కష్టపడిన వాళ్ళ కష్టాన్ని తాను గమనించి అయ్యో 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 అంటట. అయ్యో ఎంత కష్టపడ్డారు వీళ్ళు పడినటువంటి కష్టం మాటలా అంటాడు పరమాత్మ. ఇది పరమాత్మ యొక్క గొప్ప స్వభావం. పరమాత్మ పరమదయామయుడు కదా. పరమదయామయుడైనటువంటి స్వామి మనం పడిన కష్టాన్ని చూచి ఆయన కష్టపడడు. మనం కష్టాన్ని ఇష్టంగా భావించి పరమాత్మ సేవలో మనం దిగినా, ఆయన్ని సేవించడానికి వెళ్ళినా కానీ పరమాత్మ మాత్రం ఏమనుకుంటాడంటేట మన కష్టాన్ని చూచి అయ్యో వీళ్ళు ఎంత కష్టపడుతున్నారే అని తన మనసుకి ఎంతో కష్టం కలిగించుకుంటాట. ఇది పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి స్వభావం. ఇలా ఉంటుందా అండి అంటే ఉంటుంది అన్నారు. ఎక్కడ మనకి ఇలాంటి స్వభావం, భగవంతుడి యొక్క ఇలాంటి స్వభావం మనకి ఎక్కడ కనపడుతుంది అంటేట కొన్ని ఘట్టాల్లో ఈ స్వభావం ప్రస్ఫుటంగా మనకి కనిపించింది అని చెబుతున్నారు. అందులో ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే విభీషణ శరణాగతి ఘట్టం. విభీషణ శరణాగతి ఘట్టంలో విభీషణుడు లంక నుంచి వచ్చి పరమాత్మ సముద్ర తీరంలో ఉన్నప్పుడు ఆయన ఆకాశంలో నిలబడి ఆ పరమాత్మకి పెద్దల ద్వారా తన యొక్క
కష్టాన్ని విన్నపం చేసి తనని కటాక్షించమని వేడుకున్నాడు. అలా వేడుకునేటప్పుడు ఆయన ఏమని చెప్పాడంటేట, దాసవచ్చ అవమానిత, నేను ఒక దాసుడిలాగా అవమానింపబడ్డాను. ఆ రావణాసురుడికి నేను కూడా సోదరునే కదా. ఆ రావణాసురుడికి రాజ్యం మీద ఎలాంటి హక్కు ఉందో అలాంటి హక్కు నాకు ఉంది కదా. కానీ నా అన్నయ్యనటువంటి రావణాసురుడు నన్ను ఒక అటెండర్ కంటే హీనంగా, ఒక దాసుడి కంటే హీనంగా చూచాడు. వాడిని అవమానించినట్టు నన్ను అవమానించాడు. కానీ ఇలా అవమానపడి నీ సన్నిధికి వచ్చానయ్యా అని విన్నపం చేశాట. అసలే విభీషణుడు రావణాసుడి చేత అవమానింపబడి, రావణాసుడి చేత గెంటివేయబడి, స్వాంతృద్ధి కులపాంసనమని ఆయన గెంటివేయబడి, మా కులంలో చెడబుట్టావురా నువ్వు అని గెంటేస్తే వచ్చి ఆకాశంలో నిలబడి బాధపడుతూ ఉన్నాడు. స్వామి నీ గోష్ఠిలో నువ్వు చేర్చుకోవయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు పెద్దల ద్వారా. అలా ప్రార్థిస్తూ ఉంటే పుండు మీద కారం జల్లినట్టుగా ఈ వానర సైన్యం అంతా చుట్టూ ఉండేటువంటి వానర వీరులు ఉన్నారు చూసారా, పరమాత్మ చుట్టూ ఉండే వానర వీరులు వీళ్ళు అన్నారట, వజ్జతాం 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 అన్నారట. అందరూ కూడా ఈయన్ని చంపేద్దాం చంపేద్దాం చంపేద్దాం, వదలొద్దు వదలొద్దు. ఎందుకు చంపేద్దామన్నారు? వీళ్ళ భయం వీళ్ళది. పరమాత్మకి ఏం అపకారం చేస్తాడో, పరమాత్మ విషయంలో ఏం అపచారం తలపెడతాడో, ఆ రావణాసురుడి యొక్క సోదరుడు కదా వీడు అని వీళ్ళ బాధ, వీళ్ళ భయం. రావణాసురుడి సోదరుడు గనక ఒకే జల్లో పండినటువంటి పళ్ళన్నీ ఒకే రకమైన రుచిని కలిగి ఎలా ఉంటాయో, అలాగే ఈయన కూడా ఆ రావణాసురుడు పుట్టిన గర్భంలోనూ పుట్టాడు కదా. ఆ రావణాసురుడికి ఉండేటటువంటి క్రూరత్వమే వీనికి ఉంటుంది, ఆయన మాయే వీనికి ఉంటుంది అని భావన చేసినటువంటి ఈ వానర వీరుడు అందరూ కూడా వజ్జతాం వజ్జతాం అని అన్నారట. ఏమైనా సరే ఈయన్ని చేర్చుకోవడానికి వీళ్ళేది. శత్రోహ సంకాశాత్ సంప్రాప్త, శత్రోహ సకాశాత్. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? సాక్షాత్తు శత్రువైనటువంటి, మనందరికి శత్రువైనటువంటి రావణాసురుడి దగ్గర నుంచి వచ్చాడు అని వీళ్ళందరూ ఏమైనా సరే ఆయన్ని మన గోష్ఠిలో చేర్చుకోవడానికి వీల్లేదు అని అభ్యంతరాలు తెలియజేశారట. తెలియజేస్తే పరమాత్మ ఏం చేశాడంటే వీళ్ళందరినీ ఒప్పించి వాళ్ళందరికీ ధైర్యం కలగడం కోసం ఒకానొక ప్రతిజ్ఞ చేసి, ప్రపంచంలో ఉండేటటువంటి రాక్షసులందరూ ఏకమై వచ్చినా అంగుళీయగ్రేణ తాన్ హన్యాన్ని ఇచ్చన్ హరిగణేశ్వర. ఓ సుగ్రీవ, ఈ ప్రపంచంలో ఉండేటటువంటి భూమండలం మీద ఉండేటటువంటి రాక్షసులందరూ ఏకమైన నా మీదకి ఒక్కసారి దండెత్తి వచ్చిన వాళ్ళందరూ నేను కొనగోటితో చంపేస్తానయ్యా అన్నాడు. అని చివర అన్నాడు ఇచ్చన్, నేను అనుకుంటే. మరి కొనగోటితో చంపేసేటటువంటి వాడు ఇప్పటిదాకా వీళ్ళందరినీ ఎందుకు వదిలేసావు, రావణాసురుని ఎందుకు వదిలేసావు అంటే ఇచ్చన్, నేను అనుకుంటే. అనుకోలేదు కనుక వాళ్ళందరూ ఇప్పటిదాకా బతుకున్నారయ్యా. నేను గనక తలచుకుంటే వీళ్ళందరినీ కొనగూడుతోటి చంపేస్తాను అని చెప్పి వాళ్ళందరికీ ఒక రకమైనటువంటి నమ్మకం కలిగించి, ధైర్యం కలిగించి, వాళ్ళ భయమంతా పోయేటట్టుగా చేసి పరమాత్మ ఆ విభీషణ్ణి తీసుకురమ్మని సుగ్రీవుడిని పంపేస్తాడు. ఇదంతా అయ్యేసరికి ఎంత సమయం పట్టింది? చాలా సమయం పట్టింది. పాపం ఆ విభీషణుడు రామచంద్రుడి దగ్గరికి ఏం చేస్తే వస్తే రామచంద్రుడు చాలా బాధపడిపోతున్నట్ట. ఎంత బాధపడిపోతున్నాడంటే ఎలా ఉందంటేట రామచంద్రుడి యొక్క స్థితి, లంకలో రావణాసురుడు దూషించి అవమానించి గెంటి వేశాడు చూసారా, అది కూడా తన వల్లే. ఈ వానర సేనలందరూ కూడా వజ్జతాం వజ్జతాం అన్నారు చూసారా, అది కూడా తన వల్లే. ఈ ఆలస్యం అంతా తన వల్లే అయినట్టుగా పాపం పరమాత్మ బాధపడుతున్నట్ట. బాధపడుతూ ఈయన బాధంతా తీరేటట్టుగా వచస సాంత్వయిత్వైనం వచనాభ్యాం పిబన్నివ, మాటలతోటి ఆ విభీషణుని సాంత్వన పరిచాట. మాటలతోటి సాంత్వన పరచడమే కాదు, లోచనాభ్యాం పిబన్నివ, తన రెండు నేత్రాలతోటి ఈ విభీషణుని తాగేస్తున్నాడా అన్నట్టుగా విభీషణుడి వైపు చూచాట. చూచి పక్కన కూర్చోబెట్టుకుని ఆఖ్యాహి మమతత్వేన రాక్షసానాం బలాబలం అన్నట్ట.
నాకు రాక్షసుల యొక్క బలాన్ని, రాక్షసుల యొక్క అబలాన్ని అంటే వీక్నెస్ని నాకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అన్నట్ట. ఈ మాటలో ఒక అద్భుతమైనటువంటి అర్థం ఇమిడి ఉంది అన్నారు. ఎప్పుడైతే విభీషణుడు రామగోష్ఠిలో చేరిపోగానే విభీషణుడు రామచంద్రుడు మనిషి అయిపోయాట. విభీషణుడు రాక్షస కులంలో పుట్టాడు. రాక్షసుల యొక్క బలం చెప్పమంటే విభీషణుడు రాక్షసుడు కాడా? అంటే పరమాత్మ భావన ఏమిటంటే ఓ లక్ష్మణస్వామిలాగా, ఓ భరతుడిలాగా, ఓ శత్రుఘ్నుడిలాగా విభీషణుడు తనకి సోదరుడు. రాక్షసులు వాళ్ళయ్యా, మనందరం ఒకటి, వాళ్ళందరూ ఒకటి అని వేరు చేసి రాక్షస కులంలోంచి ఇక్ష్వాకు వంశంలోకి విభీషణ్ణి చేర్చేసుకున్నట్ట. మనం ఇక్ష్వాకు వంశానికి చెందిన వాళ్ళం, వాళ్ళేమో రాక్షస వంశానికి చెందిన వాళ్ళు. కనుక రాక్షసుల యొక్క బలాబలాల్ని నువ్వు చెప్పవలసింది అని అడిగట. ఇది పరమాత్మ యొక్క స్వభావం అని. పరమాత్మ ఎవరైనా తన వద్దకు వచ్చి తనను ఆశ్రయిస్తే వాళ్ళు పడిన కష్టాలను చూసి కరిగిపోతాట. కరిగిపోయి ఇన్ని కష్టాలు వీళ్ళకి వచ్చాయంటే ఈ కష్టాలన్నిటికీ నేనే కారణం. కష్టాలు ఎందుకు వస్తాయి? మన కర్మ వల్ల వస్తాయి. మనం చేసుకున్న కర్మ వల్ల మనకి కష్టాలు వస్తే పరమాత్మ అనుకుంటాట తన దగ్గరికి చేరిన తర్వాత, అయ్యో వీడికి కష్టాలన్నీ నేనే కల్పించాను, నా వల్లే వచ్చాయి అని అన్నట్టుగా బాధపడిపోతాట. జీవుడు పరమపదానికి వెళితే పరమపదంలో ఉండేటటువంటి పరమాత్మ ఈ జీవుడితో అంటాట, ఇదో ఇక్కడలా అయితే విభీషణుడితో సాంత్వన వచనాన్ని పలికాడు, ఎలా అయితే విభీషణుడినే చూస్తూ ఉండిపోయాడో అలాగే పరమపదంలో కూడా ఈ జీవాత్మ పరమాత్మ సన్నిధికి చేరితే ఆ పరమాత్మ ఈ జీవాత్మనే చూస్తూ ఉండిపోతాట. ఈ జీవాత్మ సాంత్వన వచనాన్ని పలుకుతాట. ఆయన ఎంత కష్టపడి నడిచి వచ్చావయ్యా, నడంద కాలుగలు నొందవో, నడిచి వచ్చినటువంటి నీ పాదాలను ఎప్పుడు పెట్టాయా అని. ఆ రోజు నువ్వు సంసారంలో పడి ఉండి నా కష్టాలు తొలగించు స్వామి, నాకు నీ దర్శనాన్ని ఇయ్యి స్వామి నువ్వు బాధపడినప్పుడు నేను వచ్చి నీకు ముఖం చూపించలేకపోయానయ్యా. కనీసం కష్టాలు తీర్చలేకపోయాను. కష్టాలు తీర్చలేకపోవడం ఒక ఎత్తు, కనీసం కష్టాలు తీర్చలేకపోయినా కష్ట సమయంలో దగ్గర వాళ్ళు గనక కనపడితే ఒక ధైర్యం కలుగుతుంది. అలాంటి ధైర్యాన్ని కూడా నీకు ఇవ్వలేకపోయానయ్యా అని పరమాత్మ ఈ జీవుడికి సాంత్వన వచనాన్ని పలుకుతాట. ఇదో అలాగే ఇక్కడ విభీషణుడి విషయంలో పరమాత్మ ఎంతగానో బాధపడి సాంత్వన వచనాలు పలికి ఆయన్ని తన వైపు చేర్చుకుని ఇక్ష్వాకు వంశంలో తనతో పాటుగా పుట్టినటువంటి వాని వలే భావన చేశాడు అన్నారు. ఒక్కసారి పరమాత్మ దగ్గర వెళితే ఆ పరమాత్మ తన స్థితినే అందరికీ ఇస్తాడని తమ్మయ్య యొక్క అరుళ్ చేయవర్ అని ఆళ్ళవారు చెబుతారు. తమతో సమానంగా భావన చేస్తాడు పరమాత్మ. పరమపదానికి వెళితే ఆయన రూపమే ఇస్తాడు. అలాగే ఇక్కడ ఆయన్ని ఆశ్రయిస్తే తనతో సమానంగా వీళ్ళని కూడా భావన చేస్తాడు అనేటటువంటి విషయం ఈ విభీషణ శరణాగతి ఘట్టం వల్ల తెలుస్తోంది. అంతేకాదు శ్రీరామావతారంలో దండకారణ్యంలో పరమాత్మ ఏం చేసి ఉన్నప్పుడు మహర్షులందరూ వెళ్ళి శరణాగతి చేస్తే పరమాత్మ ఎంతగానో బాధపడిపోయేట. శరణాగతి చేస్తే ఎందుకు బాధపడ్డాడండి, వీళ్ళు పని చేసి పెట్టాలనా? అయ్యో మీరందరూ మహర్షులే, మీరందరూ తపోధనులుగా ఉండేటటువంటి మీ యొక్క తపస్సు, మీ యొక్క యజ్ఞయాగాదులు, మీ యొక్క ధ్యానం ఎటువంటి విఘ్నం లేకుండా జరిగేటట్టుగా చూడవలసినటువంటి బాధ్యత చక్రవర్తి కుమారుణ్ణైనటువంటి నా దగ్గర ఉన్నది, నా మీద ఉన్నదే. అలాంటి నేను మీ దగ్గరికి వచ్చి మీ కష్టాలన్నీ తెలుసుకుని మీకుండే కష్టాలను తొలగించి మీ యొక్క జపతపాదులు సక్రమంగా విఘ్నం లేకుండా జరిగేటట్టుగా చేయాల్సిన బాధ్యత నా మీద ఉందే. అలాంటిది నేను రావడం మాడివేయడమే కాకుండా మీరు నా దగ్గరకు వచ్చి నన్ను మీరు ప్రార్థించేంతదాకా నేను కూర్చున్నానే, ఎంత తప్పైపోయింది అని పరమాత్మ సిగ్గుపడిపోయేట. సిగ్గుపడిపోయి ఉపస్థిత సిగ్గుపడిపోయి వాళ్ళ యొక్క కష్టాలన్నీ తొలగిస్తానని మాటిచ్చాడు అని.
ఇలా ఉంటుంది పరమాత్మ యొక్క స్వభావం. అందుకనే ఇవాల్టి పాసురంలో ఈ గోపికలందరూ పడినటువంటి శ్రమంతా తీరేటట్టుగా వాళ్ళతోటి చల్లటి కబుర్లు చెబుతూ వాళ్ళ శ్రమను తొలగించి తన దివ్య దర్శనాన్ని పరమాత్మ అనుగ్రహించడానికి సిద్ధపడుతున్నాడు. పూర్వం మన పూర్వాచార్యుల్లో కిడాంబి ఆచ్యాన్ అని ఒక మహానుభావులు ఉండేవారు. భగవద్ రామానుజుల శిష్యుల్లో ప్రధానమైనటువంటి వారిలో వీరొకరు. ఈ కిడాంబి ఆచ్యాన్ అనేటటువంటి మహానుభావుడు తిరుమాలిరం సోలయ్య అని ఒక దివ్యక్షేత్రం ఉంది. ఆ తిరుమాలిరం సోలయ్య అనేటటువంటి దివ్య దేశానికి ఏం చేశారట. ఏం చేస్తే అక్కడ ఉండేటటువంటి పెరుమాళ్ళు పెద్దలు ఎవరైనా వస్తే అత్తయ్య స్వాములు ఏం చేస్తారంటే వారికి ఒక పరివర్తనం సమర్పించి, అంటే తలకి చుట్టూ వస్త్రాన్ని కడతారు. దానికి పరివర్తం అని పేరు. ఆ పరివర్తాన్ని సమర్పించి ఏం చేయండి, రండి ఏం చేయండి అని ఆహ్వానం చేస్తారు. దాన్ని అరుళప్పాడు అంటారు. అలాగే ఈ సుందరబాహు సన్నిధిలో ఉండేటటువంటి తిరుమాలంజోలైలో ఉండేటటువంటి పెరుమాళ్ళు అడహర్ అని ఆయనకి పేరు, అందగాడని. ఆ స్వామి దీనికి ఆహ్వానం పలికి అర్చకుల ద్వారా తిరుపరివర్తం అంటే పరివర్తము, అలాగే శ్రీశటకోపం అన్ని ఇచ్చిన తర్వాత వీరితో అన్నారట, ఏవైనా 2 శ్రీ సూక్తులు అనుగ్రహించరాదా అన్నారట. అంటే అప్పుడు వీరు ఏం చేశారంటే ఆళవందార్ స్తోత్రంలో అందించినటువంటి నధర్మనిష్ఠోస్మి అనేటటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేసి చదివి ఆ శ్లోకం యొక్క అర్థాన్ని అక్కడ ఉపన్యాసం చేశారట. అకించనో అనన్యగతిశరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే. నేను అగతికుణ్ణి, ఎటువంటి గతి లేని వాడిని, ఎటువంటి నిన్ను పొందడానికి ఎటువంటి ఉపాయము నేను లేనివాడిని అని తన యొక్క అగతిత్వాన్ని, అలాగే తన యొక్క ఉపాయలేమిని వారు అనుసంధానం చేశారని చెప్పారని చెబితే ఆ స్వామి పెరుమాళ్ళు చాలా బాధపడిపోయారట. బాధపడిపోయి ఏమిటి ఇలా చెబుతున్నారు మీరు, మా రామానుజులు ఏం చేసి ఉండగా మా రామానుజులతోటి సంబంధం కలిగినటువంటి వారు రామానుజ దాసులుగా ఉండేటటువంటి వాళ్ళు గతి లేని వాళ్ళు అవుతారా? రామానుజ దాసులుగా ఉండేటటువంటి వాళ్ళు ఉపాయ శూన్యులుగా ఉంటారా? రామానుజులే కదా ఉపాయం, రామానుజులే కదా దిక్కు అని ఆ రామానుజ సంబంధం కలిగినటువంటి మీరు ఇలా చెప్పడం ఏం బాగోలేదండి అని అళహర్ అనేటటువంటి పెరుమాళ్ళు, ఆ క్షేత్రంలో ఉండేటటువంటి పెరుమాళ్ళు అనుగ్రహించారు అని ఒక ఐతిహ్యాన్ని చెబుతున్నారు. అలాగే అనంతాళ్వాణని తిరుమలలో అనంతార్యుల తోట అని ఉంటుంది కదా, అనంతాచార్యులు వారు ఆళ్వందారులని ఒక మహానుభావుడు ఒకనొక శ్లోకాన్ని అందించారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి నధర్మనిష్ఠోస్మి అనేటటువంటి శ్లోకం, ఇప్పుడు చెప్పబోయేటటువంటి అమర్యాద అనేటటువంటి శ్లోకం, ఈ 2 శ్లోకాలు తిరువారాధన చేసేటప్పుడు తిరుమాళ్ళ ముందుగా తిరువారాధనకు ముందుగా అనుసంధానం చేయాలి. అనుసంధానం చేసి అప్పుడు తిరువారాధన ప్రారంభించాలి. అలాగా ఉండేటటువంటి అమర్యాద అనేటటువంటి శ్లోకాన్ని అనంతాచార్యులు వారు చెప్పేవారట. దీన్ని మేము చెప్పవలసిన అవసరం మాకు లేదు అని కదా. ఎందుకు అవసరం లేదు? మాకు రామానుజ సంబంధం ఉన్నది గనక. రామానుజ సంబంధం ఉన్నవాళ్ళు అయోగ్యులు కారు, రామానుజ సంబంధం ఉన్నవారు అగతికులు కారు, రామానుజ సంబంధం ఉన్నవారు ఉపాయశూన్యులు కానే కారు అని వీరు చెప్పేవారని. అలాగే పరమాత్మ దగ్గరికి గోపికలందరూ వెళ్ళి మేము అకించనులము, అనన్య గతికులము అని చెప్పగానే పరమాత్మ చాలా బాధపడిపోయేట. ఇందాక సుందరబాహుస్వామి ఎలా బాధపడిపోయాడో అలాగే బాధపడిపోయాడట. లక్ష్మీదేవి పురుషకారం ఉండగా, లక్ష్మీదేవి నీలాదేవిగా నా పక్కన ఉండగా, ఆ నీలాదేవి మీ అందరితో కలిసి ఉండగా మీరు అగతికులు ఎలా అవుతారు, అకించనులు ఎలా అవుతారు అని ఇలా మాట్లాడారే మీరు అని పరమాత్మ చాలా
బాధపడిపోయాడు అని. అలా బాధపడి వీళ్ళకి ఈ కష్టం అంతా, ఏ కష్టం, ఈ తిరుప్పావై వ్రతం చేసేటటువంటి ఒక కష్టం అంతా, ఇదంతా నా వల్లే వచ్చింది అనే పరమాత్మ బాధపడి వాళ్ళందరికీ కూడా, ఈ గోపికలందరికీ కూడా సాంత్వన కలిగేటట్టుగా చక్కటి మాటలు మాట్లాడుతూ వాళ్ళ యొక్క బాధనంతా మరిచిపోయేటట్టుగా చేస్తున్నారు. ఇప్పటిదాకా పడినటువంటి శ్రమంతా మరిచిపోయేటట్టుగా చేస్తున్నారు. ఎంత శ్రమ పడ్డారు, మామూలు శ్రమ. ఈ శ్రమ నందగోపుడి భవనానికి వచ్చి నందగోపుడిని లేపడం, ఆ నందగోపుడిని లేపిన తర్వాత యశోదమ్మని లేపడం, తర్వాత బలరాముణ్ణి, తర్వాత నీలమ్మవారిని, తర్వాత నీలమ్మవారితో కలిసి కృష్ణ పరమాత్మని, ఈ విధంగా లేపి వీళ్ళు పడినటువంటి శ్రమంతా తొలగిపోయేటట్టుగా పరమాత్మ ఒక్కసారి వీళ్ళ వైపు చూచాట. చూస్తే ఈ గోపికలు పరమానందంతో పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్య సేవనం చేస్తున్నారు. ఈ గోపికలకి కావలసింది ఏమిటి అంటే కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యం. నిన్నటి పాసురంలో ప్రార్థన చేశారు, స్వామి మీ తిరునేత్రముల యొక్క సౌందర్యం, మీ నేత్రాల యొక్క అందం మేము దర్శించేటట్టుగా మాకు అనుగ్రహించు స్వామి. మీ అందమైన నేత్రాన్ని విరియనటువంటి మొగ్గల వలె తెరచి ఆ సౌందర్యం అంతా మేము సేవించాలి అని ప్రార్థన చేశారు నిన్న. ఈ గోపికలు భగవానుడి యొక్క దివ్య సౌందర్యాన్ని ప్రతి సన్నివేశంలోనూ సేవించాలనుకుంటున్నారు. పరమాత్మ యొక్క వైభవం ఎలా ఉంటుంది అంటే, నమ్మాళ్ళవార్లు అనేటటువంటి ఆళ్ళవార్లు చెప్పారు, పరమాత్మ ఒక అతృప్త అమృతం అని. దేవతల అమృతం తృప్తిని కలిగించే అమృతం, పరమాత్మ అతృప్త అమృతం. ఎప్పుడు నాళ్ళు తింగళ్ ఆండు ఊడిహరం అప్పొడుదు అన్నారా ఓంతమే అని పరమాత్మ యొక్క వైభవాన్ని ఎంత సేవించినా, రోజుల తరబడి సేవించినా, నెలల తరబడి సేవించినా, సంవత్సరాల తరబడి సేవించినా, కల్పాల తరబడి సేవించినా, కల్పాంతముల వరకు సేవించినా, అప్పటికప్పుడు కొత్త వైభవాన్ని, కొత్త రుచుల్ని చవిచూపిస్తూ మైమరిపింపజేసేటటువంటి అత్యద్భుతమైనటువంటి తృప్తిని కలిగించినటువంటి ఒకానొక గొప్ప వైభవం. ఎంత సేవించినా ఇంకా సేవించాలి అనేటటువంటి ఒక ఆశని పెంచేటటువంటి అతృప్త అమృతం పరమాత్మ అని. అలాంటి ఒక గొప్ప సౌందర్యం కూరత్తాళ్ళు అని అంటారు, సదాతనత్వేపి తదాతనత్వం అని. ఎప్పుడూ కొత్త, ఎంత సేవించినా ఆయన వైభవం కొత్తగానే ఉంటుంది. ఇంకా సేవించాలి అనిపిస్తుంది. ఇలాంటి ఒక వైభవం. ఈ వైభవాన్ని ప్రతి సన్నివేశంలోనూ సేవించాలి. భగవద్వైభవం ఏదో కొంతమంది కూర్చుంటేనే అందంగా ఉంటారు, కొంతమంది నిలబడితేనే అందంగా ఉంటారు. పరమాత్మ అలా కాదు, ఏ సన్నివేశంలో ఉన్నా ఆయన సౌందర్యం అద్భుతంగా ఉంటుంది. అలాగే పరమాత్మ యొక్క సౌందర్యాలన్నిటిలోకి ప్రధానమైనటువంటి సౌందర్యం ఆయన శయనకాలికమైనటువంటి సౌందర్యంట. ఆదిశేషులు వారి మీద శయన తిరుక్కోలం అంటారు. శయన తిరుక్కోలం అంటే శయనించి ఉండేటట్టుగా ఉండేటటువంటి ఆ రూపం ఉంది చూచారా, దానికి శయన తిరుక్కోలం అని పేరు. అంటే తిరువనంతపురంలో ఉండేటటువంటి అనంత పద్మనాభ స్వామి, శ్రీరంగంలో ఉండేటటువంటి రంగనాథుడు, అలాగే శ్రీరంగపట్నంలో ఉండేటటువంటి రంగనాథుడు, వీరికి ఆ స్వామి శయన తిరుక్కోలంలో ఉన్నాడు అని అంటారు. పరమాత్మ యొక్క సౌందర్యం అంతా ఈ శయన తిరుక్కోలంలోనే ఉంటుందట. అలా ఉంటుందా అండి అంటే, పాల సముద్రంలో శయనించి ఉండేటటువంటి పరమాత్మ యొక్క సౌందర్యం అత్యద్భుతమని, ఆ పరమాత్మ సౌందర్యాన్ని వింటే చాలుట, సేవించవలసిన అవసరం లేదు. పాల సముద్రంలో ఉండేటటువంటి పెరుమాళ యొక్క సౌందర్యం మనకి సేవించడానికి సాధ్యం కాదు. కానీ ఆ పరమాత్మ ఆదిశేషులు వారి మీద శయనించి ఉంటాడు. క్షీరసాగర తరంగ శేఖర ఆసార తారకత చారుమూర్తయే అని క్షీరసాగరంలో ఉండేటటువంటి తరంగ తాడనము చేత లేచినటువంటి
తుంపరలు ఆయన మీద ముత్యాల్లా పడుతూ ఉంటే తూగుటుయాల్లో ఉండేటటువంటి ఒకనొక వ్యక్తి తూగుతున్నప్పుడు ఎలా ఉంటుందో, ఊగుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగ ఉండేటటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి సౌందర్యము అని. ఆ సౌందర్యాన్ని వింటే చాలుట. ఆళ్వారు చెబుతారు, నమ్మాళ్వార్లు కాలాడే నెంగడేయం కన్షుడలం. స్వామి పాల సముద్రంలోని విషయించి ఉండేటటువంటి యొక్క సౌందర్యాన్ని వెనగానే కాళ్ళు ఆడడం లేదు, మనసు శిథిలమైపోతోంది, కళ్ళు గుంటలు పడిపోతున్నాయి అంటారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సౌందర్యం ఆయన శయ్యాకాలితమైనటువంటి సౌందర్యంలో ఉంటుంది, క్షీణించి ఉన్న రూపంలో ఉంటుంది అన్న. ఎక్కడుందండి అందం అంతా అంటే శ్రీరంగంలో వేంచేసి ఉండేటటువంటి రంగనాథుల్లో ఉంది అని తొండరడిప్పుడి ఆళ్వారు అనేటువంటి ఆళ్వార్లు ఒక అత్యద్భుతమైనటువంటి రీతిలో పరమాత్మ యొక్క రంగనాథుడి యొక్క క్షీణకాలికమైనటువంటి సౌందర్యాన్ని చాలా అందంగా మనకు అందించారు. తిరుమాలై అనేటటువంటి గ్రంథంలో కొడదిశ ముడియవైత్తి, కొడదిశ పాదన్నీట్టి, కొడదిశ పిందు కాట్టి, கடல் நிற கடவுளந்தை அரவண துயில் மாகண்டி ఉడలెన కురుహుమాలో ఎంతేహేను ఉలహత్తీరే. పరమాత్మ శ్రీరంగంలో ఎలా ఉంటాడంటేట ఆయన క్షీణించి ఉండే సన్నివేశం కొడదిశ ముడియ వైపు పడమర వైపుకు ముడి పెట్టాట, కిరీటాన్ని పెట్టాట, శిరస్సు పడమర వైపు పెట్టాడు, కొనదిశ పాదన్నీటి తూర్పు వైపుకు పాదాన్ని చాచాట, కడదిశ పిందు కాట్టి ఉత్తరం వైపుకు తన యొక్క పిల్లుడి సౌందర్యం సేవ అయ్యేటట్టుగా, వెనక భాగం సేవ అయ్యేటట్టుగా, వీపు సేవ అయ్యేటట్టుగా ఏం చేసి ఉన్నట్ట. తెంతిసై ఇలంగనోట్టి దక్షిణం వైపు నుండి లంకానగరాన్ని చూస్తూ అలాగ ముఖం దక్షిణం వైపుకు పెట్టి శయనించి ఉన్నట్ట. అలా ఉంది సౌందర్యం. కడల్ నిర కడవుళ్ళు అన్నారు. కడల్ నిర కడవులందై నా స్వామి, ఎందై అంటే స్వామి. ఎలాంటి వాడు? సర్వేశ్వరుడు. కడల్ అంటే కడవుళ్ళు అంటే సర్వేశ్వరుడు. ఈయన ఎలాంటి వాడు? కడల్ నిర సముద్రము వంటి వర్ణం కలిగినటువంటి వాడు. ప్రతి శిష్యే మహోదధేహ అని ఒక సముద్రమే వచ్చి శయనించిందా అన్నట్టుగా ఉండేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి సౌందర్యం ఈయన సౌందర్యంలో ఉంది అని సేవించినటువంటి తొండరడిప్పుడి ఆళ్వార్లు ఏం చేయమంటారు? లోకలార ఉడలేనా కురుహుమాలో నా మనస్సు కరిగిపోతోంది, కరిగిపోయి ఆ మనస్సు నా యొక్క నేత్రాల్లోంచి ఆనంద బాష్పాల రూపంలో బయటకు వచ్చేస్తోంది. అలా ఆనంద బాష్పాలు నా కళ్ళల్లోంచి కారుతూ ఉండడం చేత ఈ ఆనంద బాష్పాలు నా కంటికి తెరల కట్టేసి ఆ పరమాత్మ యొక్క సౌందర్యం సేవించడానికి ఇబ్బందిగా ఉంది, సేవించకుండా ఉండలేని స్థితి. సేవిస్తే ఆనంద బాష్పాలు, ఆనంద బాష్పాలు వస్తే సేవ ఆగిపోతుంది, ఏం చేయమంటారు అని ఆ స్వామి యొక్క అద్భుతమైనటువంటి క్షీణకాలితమైన సౌందర్యాన్ని సేవించి ఇలా పడరాని పోట్లు పడ్డారు తొండరడిప్పుడి ఆళ్వారు. తొండరడిప్పుడి ఆళ్వారులే కాదు, శ్రీరామావతారంలో శ్రీరామచంద్రమూర్తి క్షీణించి ఉన్నప్పుడు ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని, క్షీణకాలితమైన సౌందర్యాన్ని చూసినటువంటి విశ్వామిత్ర మహర్షి కూడా ఆశ్చర్యపోయి నోరు తెరిచేశాడు అన్నారు. రామ లక్ష్మణుని ఇద్దరిని తన యాగ సంరక్షణకి తీసుకువెళ్ళినటువంటి విశ్వామిత్ర మహర్షి రాత్రికి ఒక చోట చేరి అక్కడి పిల్లల్నిద్దరిని నిద్రపోవడానికి తగినటువంటి పిల్లలిద్దరికి నిద్రపోవడానికి తగినటువంటి ఒక ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేస్తే వీళ్ళిద్దరు అలసిపోయి నిద్రపోతుంటే ఉదయాన్నే నిద్ర లేవలసింది అని పిల్లల్ని నిద్ర లేపడానికి వచ్చినటువంటి వాల్మీకి మహర్షి నిద్ర లేపడం మర్చిపోయాడు. నిద్ర లేపడం మర్చిపోయి సుప్రభాతం పాడేశాడు. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమార్మికం. దైవమాహ్నికం అని సంధ్యావందనాది కార్యక్రమాలు చెయ్యాలగా నిద్ర లేవండి అని ఎవరైనా నిద్ర లేపడానికి వస్తే లే 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 అంటారు, లేకపోతే నిద్రలే నిద్రలే అంటారు, లేవయా అంటారు. ఈయన అలా అనడం లేదు. కౌసల్య సుప్రజ, కౌసల్యాదేవి ఎంత గొప్ప దృష్టవంతురాలో, ఎంత గొప్ప సంతానం కలిగినదో అని కౌసల్య యొక్క భాగ్యాన్ని పొగిడేట. విశ్వామిత్ర మహర్షి యొక్క స్థితి ఎలా ఉందంటేట, ఈ అందాన్ని చూసినప్పుడు ఆయన స్థితి ఎలా ఉందంటేట,
ఉన్న పుక్కు వాయుమరందా పోలే అని ఒక అద్భుతమైన వ్యాఖ్యానాన్ని చేశారు మన పెద్దలు. భోజనానికి కూర్చున్నవాడు నోరెక్కడుందో మరిచిపోయినట్టుగా ఉందండి విశ్వామిత్రుడి యొక్క స్థితి అన్నారు. భోజనానికి కూర్చున్నవాడు నోరెక్కడుందో మరిచిపోతే భోజనం ఎలా చేస్తాడు? అలాగే రామలక్ష్మణులిద్దరిని లేపడానికి వచ్చినటువంటి విశ్వామిత్ర మహర్షి ఆ లేపడం అనేటటువంటి కార్యక్రమాన్ని మరిచిపోయి స్వామికి సుప్రభాతం పాడేట, ఆయన సౌందర్యాన్నంతా పొగిడేట, వాళ్ళ అమ్మ యొక్క అదృష్టాన్ని పొగిడేట. కౌసల్య అదృష్టాన్ని ఎందుకు పొగిడాడంటే కౌసల్యాదేవికి ప్రతినిత్యము ఈ పిల్లలిద్దరిని నిద్రలేపేటటువంటి ఒకనొక భాగ్యం ఆవిడికి దక్కింది. నిద్ర లేపడంలో ఏం భాగ్యం ఉందండి, సుప్రభాతం పాడడంలో ఏం భాగ్యం ఉందండి అంటేట, ఈ రామచంద్రుడు లక్ష్మణస్వామి ఇద్దరూ శయనించారు కదా, శయనించగానే లక్ష్మణస్వామి నిజరూపాన్ని ధరించాట. లక్ష్మణస్వామి నిజరూపం అంటే ఆదిశేషులు వారు. ఆదిశేషులు వారి ఒళ్ళో రామచంద్రుడు పరమాత్మ శయనించి ఉన్నట్ట. ఇలా ఆదిశేషులు వారి ఒళ్ళో పరమాత్మ శయనించి ఉండేటువంటి ఈ సన్నివేశం ప్రతినిత్యము కౌశల్య చూస్తోంది. ఈ భాగ్యం ఇవాళ నాకు కలిగింది అని విశ్వామిత్ర మహర్షి రోజు చూసే కౌశల్య ఎంత దృష్టవంతురాలో ఒక్కసారి చూడగానే నేను మైమర్చిపోతున్నాను, ఆయనది ప్రతినిత్యం సేవిస్తోంది అని ఆవిడ యొక్క భాగ్యాన్ని కొనియాడాడు అని. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సౌందర్యం పరమాత్మ వద్ద ఉన్నది. అది ఆయన యొక్క నిద్రాకాలికమైనటువంటి సౌందర్యం అయితే మరింత అద్భుతంగా ఉంటుంది. లోకంలో మానవులు శయనించి ఉన్నప్పుడు ఆ సన్నివేశాన్ని చూసామనుకోండి, చూస్తే వారం రోజులు వికారంతో వాంతులు విరోచనాలు పట్టుకుంటాయి. అంత అసహ్యంగా మనం నిద్రపోతాం. అదే పరమాత్మ యొక్క సౌందర్యం అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ అద్భుతమైనటువంటి సౌందర్యం అంతా సేవించాలి. కేవలం శయనకాలిక సౌందర్యమే కాదు, ముందుగా ఆయన యొక్క శయనకాలిక సౌందర్యాన్ని సేవించారు. ఆయన యొక్క ప్రతి సన్నివేశంలోనూ ఉండేటటువంటి అద్భుతమైన సౌందర్యాన్ని సేవించాలి అని ఇవాళ పాసురంలో ఈ గోపికలు సప్త సౌందర్య సముద్రాలలో మునగాలనుకుంటున్నారు సార్. ఈ పాసురంలో పరమాత్మ యొక్క 7 రకాలైనటువంటి సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఏమిటండి? సప్త సౌందర్య సముద్రాలు, సౌందర్య సాగరం కదా పరమాత్మ. 7 సముద్రాల్లో స్నానం చేస్తే చాలండి జన్మ ధన్యం అయిపోతుంది అన్నారు. 7 సముద్రాల్లో స్నానం చేస్తే జన్మ ధన్యం అవుతుందో అవదో తెలియదు, కానీ ముందు మాత్రం ఆ ఉప్పు నీళ్లు చెవల్లోకి ముక్కుల్లోకి వెళ్ళి కళ్ళు మంటలు, తలకాయ నొప్పి, జలుబు, దగ్గు పట్టుకుంటారు. కానీ ఈ 7 సముద్రాల్లో గనక, ఈ సప్త సౌందర్య సాగరాల్లో గనక మీరు స్నానం చేస్తే ఆనంద సాగరంలో తోలలాడతారు. అలాంటి 7 సౌందర్యాలు చెబుతున్నారు అని. అందులో మొట్టమొదటి సౌందర్యం ఏమిటంటే పరమాత్మ యొక్క నిద్రాకాలికమైన సౌందర్యం. రెండవ సౌందర్యం నిద్ర నుంచి లేచేటప్పుడు ఉండేటటువంటి సౌందర్యం. మూడవ సౌందర్యం లేచిన వెంటనే ఆ శయనాన్ని వదిలి, అంటే తాను శయనించి ఉండేటటువంటి మంచాన్ని వదిలి దిగి వచ్చినప్పుడు ఉండేటటువంటి, దిగిన తర్వాత ఉండేటటువంటి సౌందర్యం. నాలుగవది ఆయన యొక్క శరీరంలో ఉండేటటువంటి సౌకుమారి అది సౌందర్యం. ఐదవది ఆయన నడకలో ఉండేటటువంటి సౌందర్యం. ఆరవది ఆయన కూర్చుని ఉండేటప్పుడు ఉండేటటువంటి సౌందర్యం. ఏడవది ఆయన మాట్లాడేటప్పుడు ఉండేటటువంటి సౌందర్యం. ఇలాంటి 7 రకాలైనటువంటి సౌందర్య సాగరాల్లో మునకలు వేయాలి అని ఈ గోపికలు ఉవ్విళ్ళూరుతూ ఈ పాసురాన్ని మనకు అత్యద్భుతమైనటువంటి రీతిలో అందిస్తున్నారు. అంతేకాదు, ఈ పాసురంలో ఒకానొక అత్యద్భుతమైనటువంటి వైభవం ఉంది అని మన పెద్దలు తెలియజేశారు. ఏమిటి వైభవం అంటే, ఇవాళ పాసురంలో చెప్పబడుతున్నటువంటి వైభవం భగవద్ రామానుజుల వైభవమే. వాళ్ళ పాసురంలో పరమాత్మను ఒక సింహంలా వర్ణిస్తున్నారు. అలాగే ఈ పాసురంలో వర్ణింపబడేటటువంటి సింహం రామానుజ సింహము అని మన పెద్దలు చాలా అద్భుతంగా
దీని వైభవాన్ని తెలియజేశారు. రామానుజ వైభవం ఈ పాసురంలో ఎలా చెప్పబడుతోందండి? రామానుజులే సింహం ఎందుకు అవుతారండి అంటే, ఎంబార్లు అనేటటువంటి ఆచార్యులు వారు రామానుజుల్ని ఒక కంఠీరవంగా, కంఠీరవం అంటే సింహం, ఒక సింహంగా వర్ణించారు. జైనేభ కంఠీరవ, జైనులు అనేటటువంటి ఏనుగుల్ని జయించినటువంటి ఒకానొక సింహం మా రామానుజులు అని. అలాగే తిరువరంగ తముదనార్ అనేటటువంటి ఒకానొక ఆచార్యులు వారు రామానుజ వైభవాన్ని తెలియజేస్తూ 108 పాసురాలు కలిగినటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని అందించారు. ఆ గ్రంథానికి రామానుజ అనుత్తందాది అని పేరు. ఆ గ్రంథంలో ఒకానొక పాసురంలో భగవద్ రామానుజుని సింహంగా వర్ణించారు. రామానుజ సింహం ఎలాంటిది అన్నారు. ఎలాంటిది రామానుజ సింహం అని, కడిమిక్క చెన్నల్ కడని కురయల్ కలపెరుమాన్ ఒలిమిక్క పాడలై ఉండు తన్ ఇళ్ళం తడి కదనాల్ వలిమిక్క హీయన్ రామానుజన్ మరవాదీరాం పులిమిక్క ధన్ని పువనத்தில் వందమై పోతువనే. భగవద్ రామానుజులు అనేటటువంటి సింహం ఈ లోకంలోకి అవతరించినటువంటి పద్ధతిని మేము స్తోత్రం చేస్తాము అన్నారు. ఎలాంటి సింహం అండి ఈ సింహం అన్నారు? వలిమిక్క సీయం. సీయం అంటే సింహం. ఎలాంటిది? వలిమిక్క, గొప్ప బలం కలిగినటువంటి, అతిశయించిన బలం కలిగిన. మిక్క అంటే అతిశయించిన, మిక్కిలి అని అర్థం అనమాట. వలిమిక్క, మిక్కిలి బలం కలిగిన, అతిశయించిన బలం కలిగినటువంటి సింహం అన్నారు. మరి సింహానికి ఆహారం ఉండాలి కదండి. ఈ సింహానికి ఏమిటండి ఆహారం అంటే, కలిమిక్క చెన్నల్ కళనిక్కురయల్ కలపెరుమాన్ ఒలిమిక్క పాడల్. భగవద్ రామానుజాచార్యుల వారికి ఆహారం ఏమిటంటే, మనకైతే ఆహారం ఏదో లౌకికమైనటువంటి పదార్థాలు ఉంటాయి. మహానుభావులైనటువంటి పెద్దలకి ఆహారం పరమాత్మే అవుతాడు. భగవద్ వైభవాన్ని తెలియజేసేటటువంటి తిరుమంగై ఆళ్వార్లు అనేటటువంటి మహానుభావులు అందించినటువంటి అద్భుతమైనటువంటి శబ్ద సందర్భాలతో కూడినటువంటి పాసురాలు. తిరుమంగై ఆళ్వార్ల పాసురాలు అత్యద్భుతంగా ఉంటాయి. ఆ పాసురాలు అర్థం తెలిసినా తెలియకపోయినా కనీసం ఆ పాసురాల్లో కూర్చున్నటువంటి ఆ శబ్దాలను విన్నా మన జన్మ ధన్యమేట. ఎలా ఉంటాయండి ఆ పాసురాలు? కలయం కరియం పరిమావంతో ఎంశలయం కనందుపోయని, అలా ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఆ పాసురాలు శబ్ద సందర్భాలతో కూడి ఉంటాయి. అలాంటి శబ్ద సందర్భాలతో కూడి ఉండేటటువంటి తిరుమంగై ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురాలనే తమకి ఆహారంగా స్వీకరించినటువంటి వారిట భగవద్ రామానుజులు. అందుకే ఆ తిరుమంగై ఆళ్వార్లు కలై పెరుమాన్ అని పేరు పెట్టారు. కలై అంటే శాస్త్రములు. శాస్త్రాలను తమ పాసురాల్లో దట్టించి, శాస్త్రాలను తమ పాసురాల్లో కూర్చి, ఆ శాస్త్రీయమైనటువంటి విషయాలతో నింపి పాసురాలను అందించారు గనక తిరుమంగై ఆళ్వార్లకి కలై పెరుమాన్ అని పేరు పెట్టారు. అలాంటి శాస్త్రాలని పాసురాల్లో నింపి అందించినటువంటి తిరుమంగై ఆళ్వార్ల యొక్క పాసురాలనేటటువంటి భోజనాన్ని స్వీకరించినటువంటి సింహం గనక ఈ సింహం ఎలా ఉంది? వలిమిక్క సీయం, బాగా గొప్ప బలం కలిగినటువంటి సింహం. దానివల్ల దీన్ని భోజనం చేయడం వల్ల ఒళ్ళం తడిపి భోజనం చేస్తే శరీరం బలుస్తుంది, మనసుకి ఏం ఆనందం కలగదు. కానీ ఈ రామానుజ సింహం తిరుమంగై ఆళ్వార్ల యొక్క పాసురాలను అనుసంధానం చేయడం చేత మనసు ఆనందంతో నిండిపోయిందిట. అలాంటి ఒక ఆనందం కలిగినటువంటి సింహం వస్తోంది అని మరవాదీయరాం పులిముక్కదెన్ని, వేదాలకు అపార్థం చెప్పేటటువంటి, వేదానికి దుర్వాదాలు చేసేటటువంటి ఆ దుర్వాదులు ఎవరైతే ఉన్నారో ఆ దుర్వాదులు అనేటటువంటి పులులు భగవద్ రామానుజులు అనే సింహం వస్తోంది అనగానే ఆ చుట్టుపక్కల కనపడకుండా పారిపోయాయిట. అలాగ ఈ లోకంలోకి రామానుజులు అనేటటువంటి ఒకానొక సింహం వస్తోంది అని రామానుజాచార్యుల వారిని సింహంగా వర్ణించారు. కాక మన పూర్వాచార్యుల వారు రామానుజ సింహం, ఆ సింహం చేసేటటువంటి పనిని చాలా అద్భుతంగా తెలియజేశారు. వేదోత్తంస గుహా విహారపటున శ్రీశైల శృంగోల్లసత్ మాయాకేసరి మాలితేన గహన న్యాయాటవీచారిణ గంభీరేణ పరాత్మ
వేదన మహానాదేన మే గుప్తోహం యతి సార్వభౌమ హరిణ వర్తే భృశన్ నిర్భయ. నేను ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా ఉన్నాను. ఎందుకున్నారు అంటే రామానుజులు అనేటటువంటి సింహం చేత రక్షింపబడడం చేత నాకు ఎటువంటి భయము లేదు అన్నారు. రామానుజులు అనే సింహం ఎక్కడుంటుందండి? వేదోత్తం సగుహా విహార పటున, వేదాంతములు అనేటటువంటి అంటే ఉపనిషత్తులు అనేటటువంటి గుహలలో విహరించడంలో గొప్ప సమర్థమైనటువంటిది. అలాంటి ఉపనిషత్ గుహల్లో విహరించేటటువంటి ఒకనొక సింహం. శ్రీశైల శృంగోల్లసతు, తిరుమల కొండ మీద ప్రకాశించేటటువంటి ఒకనొక సింహం. తిరుమల కొండ మీద ప్రకాశించడానికి తిరుమలలో ఉండే పెరుమాళ్ళకి మంత్రాన్ని అందించి చక్రాంకనాలు చేసి ఆచార్యులుగా వేంచేస్తున్నారు అని అర్థం అన్నమాట. అలాంటి ఎక్కడ తిరుగుతుందండి? గహన న్యాయాటవీచారిణ, చాలా గహనంగా ఉండేటటువంటి న్యాయం అనేటటువంటి అడవుల్లో తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు, మరి ఈ సింహం గర్జిస్తుందా? గర్జిస్తుందండి. ఎలా గర్జిస్తుంది? ఆ శబ్దం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే గంభీరేణ పరాత్మ భేదన మహానాదేన. నాదం ఎలా ఉంటుందంటే జీవాత్మలు వేరు అని జీవాత్మల యొక్క భేదాన్ని, జీవాత్మల యొక్క స్వరూపాన్ని తెలియజేస్తుందిట. ఈ నాదం చేత జీవుడు వేరు దేవుడు వేరు అని, కొంతమంది జీవుడే దేవుడు, దేవుడు వేరు జీవుడు వేరు కాదు, కొంతమంది జీవుడే దేవుడు అని చెప్తారు. అలాంటి వాళ్ళ యొక్క నోళ్ళు మూతపడేటట్టుగా జీవుడు వేరు దేవుడు వేరు అని జీవాత్మకి పరమాత్మకి ఉండేటటువంటి అత్యంత భేదం ఏదైతే ఉందో ఆ భేదాన్ని లోకానికంతటికీ తెలియజేసేటట్టుగా నాదం చేస్తుంది అని విశిష్ట ఐక్యాన్ని ప్రతిపాదించి తత్వత్రయాన్ని ప్రతిపాదించి తద్వారా విశిష్ట ఐక్యాన్ని ప్రతిపాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి నాదం అని. అలాగా భగవద్ రామానుజులు అనేటటువంటి ఒక కేసరి వస్తోందండి, సింహం వస్తోంది అని ఆ రామానుజ వైభవమే చెప్పబడుతోంది అని. అంతేకాక వాళ్ళ పాసురంలో సింహాసనంలో ఏం చేయమని పరమాత్మని ప్రార్థన చేస్తున్నారు. ముందుగానే మన సతీష్ గారు కూడా సూచన చేశారు, సింహాసనం ఒకటి ఉంటుంది వాళ్ళ పాసురంలో అని. ఆ సింహాసనంలో పరమాత్మని ఏం చేయమని ప్రార్థన చేయబోతున్నారు, వాళ్ళ పాసురంలో చేస్తున్నారు. అలాంటి సింహాసనం భగవద్ రామానుజులకు కూడా ఒకటి ఉందిట. రాజుగారికి సింహాసనం ఉంటుంది, గురువు గారికి సింహాసనం ఉంటుంది, స్వామికి సింహాసనం ఉంటుంది, ఆచార్యులకి సింహాసనం ఉంటుంది. స్వామి సింహాసనం ఎలాగో ఆచార్యుల సింహాసనం అలాగే. ఈ ఆచార్యులకు సింహాసనం ఉంది. భగవద్ రామానుజులు జగదాచార్యులు కదా. జగన్నాథుడికి సింహాసనం ఉంటే జగదాచార్యుల సింహాసనం ఉండదా? ఉంటుంది. ఏమిటి ఈ ఆసనానికి ఉండే గొప్పతనం, ఈ సింహాసనానికి ఉండే గొప్పతనం? ఈ సింహాసనానికి భద్రవేది అని, త్రివేది అని పేరు. జయతి యతిపతిం భద్రవేదీం త్రివేదీం. యతిపతులు, యతిరాజులు భద్రవేది మీద కూర్చుని, త్రివేది మీద కూర్చుని అందరినీ జయించుగాక అని వేదాంత దేశకులు అనేటటువంటి మహానుభావులు తెలియజేశారు. మన చిన్నజీవి స్వామి వారు విరాట్ రామానుజుల్ని ఏర్పాటు చేస్తున్నారు కదా శంషాబాద్లో. సమతామూర్తి, ఆ సమతామూర్తి అయినటువంటి భగవద్ రామానుజులు ఏం చేసి ఉండేటటువంటి ఆ సింహాసనానికి, ఆ పీఠానికి భద్రవేది త్రివేది అని పేరు. భద్రవేది అంటే అందరికీ భద్రతని కలిగించేటటువంటి ఒకానొక వేదిక. త్రివేది అని పేరు. త్రివేది అంటే మూడు వేదాలు. మూడు వేదాలని ఋగ్యజు సామ వేదాలని. అథర్వ వేదం ఆయా వేదాల్లో ఉండేటటువంటి శిలపాగాలతోటి
ఏర్పడింది అని చిల భాగం, అంటే పఠన పాఠనాల్లో లేనటువంటి భాగం అని, ఆ పఠన పాఠనాల్లో లేనటువంటి భాగాల్ని అథర్వ వేదంగా కూర్చారు అని చెబుతారు. అలాంటి 3 వేదాలు, ఋగ్యజు సామములు అనేటటువంటి 3 వేదాలే వీరికి ఒక వేదిక, సింహాసనం. అంతేకాదు, వేదాల్లో భేదశృతులు, అభేద శృతులు, ఘటక శృతులు అని 3 శృతులు ఉంటాయి. శివుడికి పరమాత్మకు ఉండే భేదాన్ని తెలిపే శృతులు కొన్ని, శివుడికి పరమాత్మకి భేదం లేదని తెలిపేటటువంటి శృతులు కొన్ని. ఈ 2 శృతి వాక్యాల్ని సమన్వయం చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఘటక శృతులు కొన్ని. ఈ ఘటక శృతులను ఆధారంగా చేసుకుని భేద శృతులని, అభేద శృతుల్ని సమన్వయం చేసి అర్థం చెప్పాలి. ఈ ప్రక్రియలో వేదార్థాన్ని వివరించినటువంటి ఒకానొక గొప్పతనం భగవద్ రామానుజులకు ఉండడం చేత భగవద్ రామానుజుల వేదిక 3 భాగాలుగా, 3 విభాగాలుగా ఉంటుంది అని. ఆ 3 విభాగాల్లో ఒక విభాగం ఘటక భేద శృతులు, ఒక విభాగం అభేద శృతులు, ఒక విభాగం ఘటక శృతులు. భేదాభేద ఘటక శృతులు అనేటటువంటి 3 విభాగాలుగా ఉండేటటువంటి ఒకానొక సింహాసనం మీద భగవద్ రామానుజులు ఏం చేసుకున్నారు అని ఈ పాసురంలో చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఇటు తిరుమాళ్ళ వైభవం, అటు ఆచార్య వైభవం ఆశ్చర్యకరమైన రీతిలో ఆండాళమ్మ వారు తెలియజేస్తున్నారు అని అంటున్నారు. పాసురాన్ని మనం అనుసంధానం చేస్తున్న ఇందులో ఉన్న అర్థాలు మనం తెలుసుకుందాం. పాసురంలో ముఖ్యమైనటువంటి విషయాన్ని ముందుగానే నేను అవతారిక ద్వారా అందిస్తున్నాను. పాసురం చాలా పెద్దది, చాలా విశేషాలు ఉన్నాయి. అవతారికని ముందు చాలా సమగ్రంగా అందిస్తే అందులో ఉండే విశేషాలన్నీ తెలుస్తాయి అని, పాసురంలో ఉండేటటువంటి విశేషాలను మనం యథావకాశం వినొచ్చు అని భావనతోటి ముందుగా ఈ విశేషమైనటువంటి పద్ధతిలో అవతారికని, అంటే ఎక్కువగా అవతారికని చెప్పడానికి నేను సాహసించవలసి వచ్చింది. పాసురాన్ని అనుసంధానం చేసుకుని ఇందులో ఉండేటువంటి విశేషాన్ని మనం విందాం. మారి మలై முழஞ்சில் மன்னிக்கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீவிழித்தி வேர்மயிறு பொங்க எப்பாடும் தேர்ந்துதறி மூறி நிமிர்ந்தி முழங்கி புறப்பட்டி போதரமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்னி இங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்தி யாம் வந்த காரியம் ஆராயந்தி அருள் ஏலோரும் பாவாయి. పరమాత్మ యొక్క వైభవాన్ని, పరమాత్మ యొక్క దివ్య సౌందర్యాన్ని ఆండాళమ్మవారు వర్ణిస్తున్నారు. మారి మలై ముழంగిల్ మన్ని కిడంది ఉరంగుం సీరియ సింహం. పరమాత్మ లాంటి వాడు అంటే ఒక శ్రేష్టమైనటువంటి సింహం లాంటి వాడు. ఓ స్వామి, మారి అంటే వర్షాకాలంలో, మలై అంటే కొండ, ముഴంజిల్ గుహలో వర్షాకాలంలో కొండ గుహలో, మన్ని కిడంది స్థిరంగా నిద్రపోతూ ఉండేటటువంటి, కిడంది స్థిరముగా ఉండి, ఉరంగు నిద్రపోయేటటువంటి, సీరియా శ్రేష్టమైనటువంటి, సింహం అరివుత్తు తెలివి తెచ్చుకొని, తీ విழிత్తి నిప్పులు కురిసేటట్టుగా చూచి, వేర్ మయిర్ పొంగ ఆ కేసరాల నుంచి పరిమళమంతా ఎదజల్లబడేటట్టుగా, ఎప్పాడం పేరుందు ఊదరి 4 వైపులకి ఒక్కసారి లేచి ఊదరి శరీరాన్ని చేసి, మూరి నిమిర్ంది ముழంగి పూరప్పట్టి, మూరి నిమిర్ంది శరీరాన్ని ఒక్కసారి చాచుకుని, అంటే బద్ధకం అంతా పోయేటట్టుగా శరీరాన్ని చాచుకుని, తెరచుకుని అంటాం అలాగనమాట. ముழంగి గర్జించి, పూరప్పట్టి ఆ గుహలోంచి బయటకు వచ్చి, పోదర మా పూలే నడిచినట్లుగా వెళ్ళినట్లుగా నువ్వు రావాలి స్వామి అని. ఆ సింహం ఎలా అయితే వర్షాకాలంలో
గుహలో నిద్రపోతూ ఉండి ఆ సింహం తెలివి తెచ్చుకొని బయటకు వచ్చి తన బద్ధకాన్నంతా తొలగించుకొని 4 వైపులకి చూస్తూ ప్రయాణం చేసినట్టుగా నువ్వు ఈ యొక్క చెయ్యాగారంలోంచి బయటకు ఏం చేయాలి స్వామి, నీ సౌందర్యం అంతా నేను సేవించేటట్టుగా నీవు బయటికి ఏం చేయాలి అని ప్రార్థన చేస్తున్నారు. నేను ముందుగానే మనవి చేశాను, సప్త సౌందర్య సాగరాన్ని ఇందులో చూపిస్తున్నారని. ఈ మాటలోనే మారి దగ్గర నుంచి పోతరమాపోలే దాకా ఉండేటటువంటి ఈ వాక్యం ద్వారా ఈ సౌందర్యం అంతా 7 రకాల సౌందర్యం మనకి దర్శింపజేస్తోంది ఆండాళమ్మవారు. పరమాత్మ కూడా సింహం లాంటి వాట. పరమాత్మని సింహం అని ఎందుకు అంటున్నారండి? ఎందుకు సింహం అంటే, ఎలా అయితే సింహం సహజంగా రాజు, పరమాత్మ కూడా సహజంగానే రాజు. సింహానికి ఎవరు అడవికి పట్టాభిషేకం చేయలేరు రాజుగా. ఎవరు పట్టాభిషేకం చేశారు సింహానికి? ఎవరు పట్టాభిషేకం చేయలేదు. కానీ ఆ సింహం అరణ్యానికి అంతటికీ రాజుగా చలామణి అవుతుంది. అరణ్యానికి అంతటికీ రాజుగా ఆ సింహం చక్కనం చలాయిస్తోంది. ఎలా అయితే సింహానికి ఎవరు పట్టాభిషేకం చేయక్కం లేకుండానే అరణ్యానికి అంతటిగా రాజుగా చలామణి అవుతూ అరణ్యం అంతా తన పెత్తనాన్ని చలాయిస్తోందో, అలాగే పరమాత్మ కూడా ఈ లోకాలన్నిటికీ నాథుడు ఆయన. ఈ లోకాలన్నిటికీ నాథుడిగా ఆయనకి ఎవరు పట్టాభిషేకం చేయలే. అందరికీ పదవులు ఇచ్చినవాడు ఆయన. కానీ ఆయనకి పదవి ఇచ్చినవాడు ఎవడో లేడు. ఆయన యొక్క పదవి సహజమైనటువంటి పదవి. ఆయన యొక్క ప్రభుత్వం సహజమైనటువంటి ప్రభుత్వం. కోట్లు వేసి గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం కాదు అయింది. కనుక సింహానికి ఎలాగ రాజరికం సహజమో అలాగే పరమాత్మకు కూడా ఈ జగత్తులనన్నిటినీ ఏలేటటువంటి జగన్నాథత్వము కూడా అది సహజమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. అలాగే సింహం యొక్క రాజరికం సహజమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. కనుక సింహమే పరమాత్మ అని చెబుతున్నారు. అలాగే జంతువులన్నిటిలోకి శ్రేష్టమైనటువంటి జంతువు సింహం. అలాగే అందరికీ నాథుడైనటువంటి వాడు, అందరినీ మించిన వైభవం కలిగినటువంటి వాడు, అందరికంటే గొప్పవాడైనటువంటి వాడు, పరాత్పరుడైనటువంటి వాడు పరమాత్మ. కనుక సింహం అంటే పరమాత్మ. ఈ పరమాత్మ ఈ లోపల సేవించి ఉండేటటువంటి సన్నివేశం ఎలా ఉందంటే, వర్షాకాలంలో మహారాజుడు అంతఃపురాన్ని వదిలి బయటికి రారుట. ఆ వర్షాకాలం అవగానే అప్పుడు బయటకు వస్తారట. అలాగా ఈ సింహం ఆ కొండ గుహలో నిద్రపోతోందండి అన్నారు. అలాగే ఈ కృష్ణ పరమాత్మ, ఈ కృష్ణ సింహం ఈ శయ్యాగారంలో శయనించి ఉందండి అని అర్థం. రాముడు వర్షాకాలంలో మాల్యవంతం అనేటటువంటి పర్వతంలో ఏం చేసి ఉన్నట్ట. ఎలా అయితే మాల్యవంతం అనే పర్వతంలో కొండ గుహలో ఆ రామచంద్రుడు ఏం చేస్తున్నాడు, అలాగే ఈ సింహం కూడా ఈ కొండ గుహలో ఏం చేసింది అని మారి మలై మోషంజిల్ మన్ని కేడందు ఓరంగం. వర్షాకాలంలో కొండ గుహలో చక్కగా స్థిరంగా నిద్రపోయి ఉంది. స్థిరంగా నిద్రపోయి ఉండడం అంటే ఆ పరమాత్మ శైలించి ఉండేటటువంటి గొప్పతనాన్ని ఇక్కడ సింహంతో పోల్చి చెబుతున్నారు. సింహం ఎలా అయితే కొండ గుహలో ఎటువంటి భయము లేకుండా నిర్భయంగా క్షీణించి ఉందో దాన్ని మన్నిక్కెడందు రంగం. ఆయన నిద్రపోతూ ఉంటే నిద్ర లేపడానికి ఎవరు సాహసించరు. అలాగే సింహం గుహలో నిద్రపోతూ ఉంటే నిద్ర లేపడానికి ఎవ్వరు సాహసించరట. అలా క్షీణించి ఉండేటటువంటి ఆ సింహం యొక్క సౌందర్యం ఎలా ఉందో అలాగే ఈ లోపల క్షీణించి ఉండేటటువంటి పరమాత్మ యొక్క సౌందర్యం కూడా అలాగే ఉందిట. పరమాత్మ నిద్రపోతూ ఉంటే క్షీణించి ఉంటే ఆయన ఎవరు డిస్టర్బ్ చేయడానికి సాహసించరు అన్నారు. పాల సముద్రంలో పరమాత్మ క్షీణించి ఉంటాడు. క్షీణించి ఉండేటటువంటి స్వామికి ఇద్దరు దేవేర్లు శ్రీదేవి భూదేవి ఆయన యొక్క పాప సంవాహనం చేస్తూ ఉంటారు. అలా పాప సంవాహనం చేస్తూ ఉంటారు. కానీ ఆ పరమాత్మని నిద్ర లేపడానికి పలకరించాలంటే భయంగా ఉంటుంది.
ఎందుకు ఏమిటి భయం అండి? దేవేరులు కూడా ఆయన దగ్గర భయపడితే మన వల్ల రక్షింపబడతాం. భయం ఆయన ఏదో చేసేస్తాడనే భయం కాదు. నిద్ర లేపితే ఆయన సౌందర్యం చెడిపోతుంది. ఆ నిద్రాకాలికమైనటువంటి సౌందర్యాన్ని మళ్ళీ మనం సేవించలేము అని నిద్ర లేపకుండా కామ్గా ఆ పాదాలని సంవాహనం చేస్తూ ఆయన యొక్క నిద్రాకాలికమైన సౌందర్యాన్ని అనుభవిస్తూ సేవిస్తూ ఆనందిస్తూ ఉంటారట ఈ దేవేరులు. అలా నిద్రపోతోంది సింహం కూడా అన్నారు. లోకంలో ఉండేటటువంటి వాళ్ళ నిద్ర అయితే తమో నిద్ర, తమో గుణం చేత నిద్రపోతారు. కానీ ఈ పరమాత్మ నిద్ర అలాంటి తమో గుణం చేత నిద్రపోయేటటువంటి నిద్ర కాదు. పాలసముద్రంలో పరమాత్మ శయనించి ఉన్నాడంటే ఎందుకు శయనించి ఉన్నాడండి అన్నారు. ఎందుకు శయనించి ఉన్నారంటే ఆళ్వారు సమాధానం చెప్పారు. పార్కడల్ యోహ నిద్రై చింద చేయద వెందాయి ఉన్న చింద చేయదు చేయదు. పాల సముద్రంలో యోగ నిద్రపోతున్నావు అయ్యా, రోగ నిద్ర అందరూ పోతారు, నీది మాత్రం యోగ నిద్ర అని. యోగం అంటే ఆలోచన. ఈ లోకాలన్నింటినీ ఎలా రక్షించాలి ఎలా రక్షించాలి ఎలా రక్షించాలని తపన పడుతూ ఆలోచనతోటి ఆయన కనులు మూసుకుని అలా ఉంటాడట. మనలాగా తమోగుణం చేత కలిగినటువంటి రోగం చేత కలిగిన నిద్ర కాదండి యోగ నిద్ర. అలా ఉంటాడు ఈయన. క్షీణించి ఉండేటప్పుడు నిద్రపోతూ ఉంటే నిద్ర లేపడానికి విరాట్కి కూడా ధైర్యం సరిపోదుట. సీతమ్మ రామచంద్రుడు చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ పరమాత్మ సీతమ్మ ఒళ్ళో శయనించి ఉన్నట్ట, కాకాసురుడు రావడానికి ముందనమాట. అలా ఆయన సీతమ్మ ఒళ్ళో శయనించి ఉంటే ఆయన యొక్క సౌందర్యాన్ని సేవిస్తూ సీతమ్మ హాయిగా ఆనందంగా కూర్చుని ఉంది. అలాగే సీతమ్మ ఆయన సౌందర్యాన్ని సేవిస్తూ కూర్చుంటూ ఉంటే ఎలా ఉంది ఆ సన్నివేశం అంటే ఆవిడే చెప్తుంది. సమయాబోధిత శ్రీమాన్ సుఖసుప్త పరంతప. ఎవరైనా శ్రీమాన్, శ్రీమాన్ అంటే లక్ష్మీదేవితో కూడి ఉన్నాడు అని అర్థం కాదు. నిద్రపోతున్న ఆయన సౌందర్యానికి ఎటువంటి లోటు కలగకుండా ఆయన నిద్రాకాలికమైనటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యం ప్రకాశించేటట్టుగా ఆ సౌందర్యం తాను అనుభవించేటట్టుగా శయనించున్నాడు అని అర్థం. జయనారాయణ, అరే జయనారాయణ డిస్కనెక్ట్ అయినట్టుందని లైన్లో ఉండండి. జయరామ కట్ అయింది అనుకుంటా. అయ్యాయి కానీ అడుగుతారా? కానీ రెడీ ఉన్నారు. ఇక మొదలు పెట్టమంటారా? కంటిన్యూ చేయమంటారా? చేయండి. అర్థం అట్లా మీ మాట క్లారిటీ లేదు. చేయండి అడిగాను. సరే. అలా ఆయన సీతమ్మ ఒళ్ళో నిద్రపోతూ ఉండేటప్పుడు నిద్రపోతున్నప్పటికీ ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆయన యొక్క పౌరుషం అంతా ప్రకాశించేలా ఉన్నట్ట. సుఖసుప్త, సుఖంగా నిద్రపోతున్నాడు. అయినప్పటికీ పరంతప, శత్రువు అందరూ గదగద ఉనికిపోయేటట్టుగా నిద్రపోతున్నాడు అని ధైర్యం చేసి ఆ దగ్గరికి రావడానికి వీల్లేనటువంటి ఒకానొక పరాక్రమం అంతా ఆయన యొక్క సౌందర్యము, వీర్యము, పరాక్రమము మొత్తం అన్ని ప్రకాశించేటట్టుగా శయనించి ఉన్నాడు అని. అలాగ పరమాత్మ శయనించి ఉన్నప్పుడు శయనంలో కూడా సౌందర్యము పరాక్రమము రెండు ప్రకాశించేటట్టుగా వేంచేసి ఉంటాడు అని. మన్నిక్కిడం దురంగం సీరియ సింహం. ఈ సింహం లాంటిది శ్రేష్టమైనటువంటి సింహం అంటే నరసింహం అన్నారు. నరసింహం లాంటి సింహంట. అన్ని అవతారాల్లోకి చాలా అద్భుతమైనటువంటి అవతారం నరసింహావతారం. ఆ నరసింహావతారంలో పరమాత్మ తన యొక్క సౌందర్యాన్ని అంతటిని చూపించాడు అని మిగిలినటువంటి వాళ్ళకి, మన పూర్వాచార్యులకి నృసింహావతార అనుభవంలో, నృసింహావతారాన్ని అనుభవించడంలో
హస్తిమశకాంతరం తేడా ఉంది. ఏమిటండి ఆ తేడా అంటే, మిగిలినటువంటి వాళ్ళందరూ ఆ నృసింహస్వామిలో ఉండేటటువంటి ఉగ్రాన్ని చూచారు, ఆయన యొక్క ఆగ్రహాన్ని చూచారు, ఆయన కోపంతో ఊగిపోయి శత్రు సంహారం చేసేటటువంటి స్థితిని చూచారు. కానీ మన పూర్వాచార్యులు మాత్రం ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చూశారు. ఆళ్వార్లు అంటారు, నృసింహస్వామి లాంటివాడు, ఆళ్హియాంతానే అరియురువంతానే. అందగాడు అంటే ఆయనేనండి. ఎవరాయన? అరియురువంతానే, నృసింహావతారాన్ని ఎత్తిన స్వామే అందగాడు అని నృసింహావతారాన్ని మన పూర్వాచార్యులు ఒక అద్భుతమైనటువంటి రూపంగా పోల్చారు. ఎలాంటిదంటే నృసింహావతారం అంటే అక్కారక్కని అని పేరు పెట్టారు నృసింహావతారానికి. అక్కారక్కని అంటే, అక్కారం అంటే బెల్లం. బెల్లాన్ని ఒక విత్తుగా చేసి ఆ విత్తనాన్ని గనక భూమిలో పాతితే ఆ బెల్లం అనే విత్తనం మొలకెత్తి అది మొక్కయి చెట్టయి అది పుష్పించి పిందె వేసి కాయగా మారి పండు పండితే అభూతోపమ అంటారనమాట. ఆ పండు ఎంత మధురంగా అయితే ఉంటుందో, బెల్లమే చాలా మధురంగా ఉంటుంది. అలాంటి బెల్లాన్ని ఒక విత్తుగా చేసి నాటితే దానివల్ల ఒక వృక్షం వచ్చి ఆ వృక్షానికి పండినటువంటి పండు ఎంత మధురంగా అయితే ఉంటుందో అంత మధురంగా నృసింహావతారం ఉంటుంది. ఆ నృసింహావతారం యొక్క వైభవం, నృసింహావతారంలో ఉండే సౌందర్యం అంత మధురంగా ఉంటుంది అని అక్కారక్కని అన్నక్కారక్కనియే అని నమ్మాళ్ళ వాళ్ళు ఆ స్వామి యొక్క వైభవాన్ని కీర్తించారు. బెల్ల పండు అని బెల్లం కొండ అంటారు చూసారా, ఈ నృసింహావతారానికి సంబంధించిన నామమే అది, ఆ బెల్లం కొండ, బెల్లం పండు. అలాంటి ఒకనొక అద్భుతమైనటువంటి సౌందర్యం నృసింహావతారంలో ఉంటుంది. సీరియస్ ఇంకా శ్రేష్టమైనటువంటి సింహం. అందుకే శ్రీ విష్ణు సహస్రనామంలో కూడా నారసింహవపుహు శ్రీమాన్, నరసింహవపుహు అనడం చెప్పి నృసింహ రూపాన్ని కలిగిన వాడు స్వామి అంటే, అమ్మో నృసింహ రూపమా అని భయపడవలసిన అవసరం లేదండి. సౌందర్యం అంతా ఆ రూపంలోనే ఉంది. ఆ సౌందర్యాన్ని మనం అందరం సేవించాలి అని అలాంటి ఒక అద్భుతమైనటువంటి రూపం పరమాత్మది అని సీరియసింగం అని చెబుతున్నారు. ప్రహ్లాద రక్షణలో పరమాత్మ పడినటువంటి పాటలన్నీ చెప్పబడుతున్నాయి. ప్రహ్లాదుడు పాపం ఒక శపథం చేశాట. ఏమని శపథం చేశాడు? ఇంగుమూలన్ కണ്ണన్ అని శపథం చేశాట. పరమాత్మ అంతటా ఉన్నాడు, సదా అస్తి, సర్వత్రా అస్తి, త్వయ్యస్తి మయ్యస్తి చ అన్నాడు. పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు, అన్నిటి యందు ఉంటాడు. 10 మాటలు ఎందుకయ్యా నాన్న, నీలోనూ ఉన్నాడు నాలోనూ ఉన్నాడు అని పరమాత్మ చేతనాచేతనములన్నిటి యందు వ్యాపించి ఉంటాడు అని ఒకానొక ప్రతిజ్ఞ చేశాట ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు చేసినటువంటి ప్రతిజ్ఞను నిజం చెయ్యాలి అని పరమాత్మ ఏం చేశాడంటేట, ఆ నృసింహ రూపంతో అక్కడ ఆ సభాస్థలిలో ఉండేటటువంటి స్తంభాలన్నిటిలోకి వ్యాపించేసి ఉన్నట్టు. ఏ స్తంభం అడుగుతాడు ఈ దుర్మార్గుడు? మళ్ళీ అప్పటికప్పుడు ఆ స్తంభంలో వ్యాపించాలంటే కష్టం అవ్వచ్చు, మేము ముందుగానే వ్యాపించేసి ఉందాం అని అన్ని స్తంభాల్లోనూ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అని అలాగా ఎన్ని పాటలు పడ్డాడో వాడి వరాలకు అనుగుణంగా. వరత్తాల్ వలినింది మాధవనిన్ పాదం స్థిరత్తాల్ వనంగానామెన్ని అని పొయ్యేళ్ళు వాళ్ళు పాసురాన్ని అందించారు. అసలు హిరణ్యకశిపుని ఎందుకు చీల్చేశావయ్యా స్వామి అన్నారు. ఎందుకు చీల్చేశావంటే, వరత్తాల్ వలినినంది వరబలాన్ని తలుచుకుని నీ పాదాలను ఆశ్రయించలేదనా అని. ఆ విధంగా ఒక అద్భుతమైనటువంటి అవతారం నృసింహావతారం. వరబలం కలిగిన వాడి గనక వాడి వరాలకు అందనటువంటి లక్కునేస్ అంటారనమాట. వాడి వరాల్లో ఉండేటటువంటి లక్కునేస్ పట్టుకుని వాడినే సంహరించినటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి అవతారం నృసింహావతారం. గనక బాగా ఉపాసన చేస్తే లీడర్లకు అవతల వాళ్ళ కేసులో ఉండేటటువంటి లక్కునేస్ బాగా తెలుస్తాయి. నృసింహావతారాన్ని ధరించాడు. నరుడు కాదు, సింహం కాదు, నరం కలంద సింహం అన్నారు ఆడవాళ్ళు. నరుడు కలిసిన సింహం అండి. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. పంచదార కలిసిన పాలు అన్నట్టుగా నరం కలంద సింహం, నరుడు కలిసిన సింహం అన్నారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి రూపంతో అవతరించాట
నృసింహస్వామి తలని మాత్రమే మార్చుకున్నాడు. శరీరం అంతా మానవ శరీరం, తల మాత్రం సింహం తల, కనుక నరసింహం అని ఆయనకి పేరు. ఏమిటంటే తల ఎందుకు మార్చుకున్నాడండి? మిగతా అవయవాన్ని మార్చుకోవచ్చుగా, ఎందుకు మార్చుకోలేదంటే చమత్కారంగా ఒక ఆయన ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పాడు. పరమాత్మ ముందనుకున్నట్ట కాళ్ళనే మార్చుకుందాం అనుకున్నట్ట. అనుకుంటే భక్తులు అన్నారట, ఇది మా ఆస్తి, మా ఆస్తి ముట్టుకుంటే మేము ఊరుకోం, భక్తస్థం పదయోర్యుగం. భక్తులు అడ్డొచ్చేసేసారట. ఏమిటి, మా ఆస్తి అయినటువంటి పాదాలను నువ్వు మార్చేసుకుంటావా అని దెబ్బలాడారట. దెబ్బలాడితే పరమాత్మ ఏం చేసేట, ఈ పాదాలను మనం ముట్టుకోకూడదు, భక్తుల ఆస్తిని మనం ముట్టుకోకూడదు అని వదిలిపెట్టేశాట. వదిలిపెట్టేసి నడుము మార్చుకుందాంలే అనుకున్నట్ట. నడుము మార్చుకుందాం అనుకుంటే ఇది శివ నిధానం నాభీ పద్మం అని ఈ నడుము మార్చుకోవడానికి బ్రహ్మ శివుడు అడ్డొచ్చేశారట. బ్రహ్మకి శివుడికి వాసస్థానం ఆ నడుము. ఆయన నాభిలోంచి బ్రహ్మగారు పుట్టారు, ఆ పక్కనే పరమేశ్వరుడికి స్థానం. ఇలాగా బ్రహ్మ శివుడు అడ్డొచ్చి మార్చి ముట్టుకుంటావా స్వామి, మేము ఒప్పుకోమంటే ఒప్పుకోం అన్నట్ట. సరే పైకి వచ్చాడు, వక్షస్థలం మార్చుకుందాం అనుకున్నట్ట. వక్షస్థలం మార్చుకుందాం అనుకుంటే అమ్మ అందిట, ఇది నా అంతఃపురం, నా అంతఃపురాన్ని మారిస్తే నేను ఒప్పుకోను, మీ ఆల్టరేషన్స్ ఏమైనా ఉంటే మీ అంతఃపురానికి చేసుకోండి, నా అంతఃపురానికి చేయడం కుదరదండిట. సరే పైకి వచ్చి భుజాలను మార్చుకుందాం అనుకున్నట్ట. భుజాలను మార్చుకుందాం అనుకుంటే శంఖచక్రాలు అన్నాయట, ఇది మా ఆస్తయ్య, మా ఆస్తి ఎలా ముట్టుకుంటావు అన్నారు. పాదాలని మార్చుకోవడానికి అవకాశం లేకపోయింది, నడువుని అవకాశం లేకపోయింది, వక్షస్థలాన్ని అవకాశం లేకపోయింది, భుజాలని అవకాశం లేక ఇంకేం మిగిలింది, నా తలకాయ మిగిలింది అని ఒక్కసారి చెయ్యని ఎత్తు కొట్టుకుంటూ తలకాయ మిగిలింది కదా, ఇది మార్చుకుందాం అని ముఖాన్ని మార్చుకున్నాడు అని చాలా చమత్కారంగా తెలియజేశారు. అలాగ పరమాత్మ ముఖాన్ని మార్చుకున్నట్ట. అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి సీరియసింగం, ఒక శ్రేష్టమైనటువంటి సింహం, అరివుత్తు తీవియుత్తి, తెలివి తెచ్చుకుని ఒక్కసారి నిప్పులు కురిసినట్టుగా చూడాలి అన్నారు. ఎలాగ తెలివి తెచ్చుకోవడం అంటే, కాలాన్ని అనుసరించి పువ్వు వికసించినట్టుగా. పువ్వుని ఎవరు వికసింపజేయవలసినటువంటి అవసరం ఏం లేదు. ఎవరైనా వికసింపజేయాలా పుష్పాన్ని? ఎవరు వికసింపజేయవలసిన అవసరం లేకుండా తెల్లవారుతూ ఉంటే ఆ పుష్పం ఎలా అయితే కాలానుగుణంగా వికసిస్తుందో అలాగా పరమాత్మ కూడా నిద్రలేస్తాట. ఎప్పుడు సృష్టి కాలంలో ఆ సృష్టి చేయడానికి అనుగుణంగా తాను సృష్టికి ఉపక్రమించడం కోసం నిద్రలేచేటటువంటి సన్నివేశం ఎలా ఉందో అలాగే ఈ సింహం కూడా అలా తెలివి తెచ్చుకుని అరివృత్తి తీవిళ్ళెత్తి, అంతేకాదు ఒక్కసారి నిప్పులు కురిసేటట్టుగా చూడాలిట. ఆ సింహం లేచిన తర్వాత ఒక్కసారి ఇలా తీక్షణంగా నాలుగు వైపులకి చూస్తుందిట. అలా చూడాలి. స్వామి నీకు కోపం ఉండాలి కానీ ఆ కోపం మా కొరకు ఉండాలి అంటున్నారు. ఎంత అందంగా చెప్తున్నారు చూడండి. తీవిళ్ళెత్తి అంటే కొండ శీతం రెండుల ధరింది. స్వామి నీకు కోపం ఉంటుందిట, మేము విన్నాం అని తిరుమంగయాళ్ళ వాళ్ళు చాలా అందంగా చెబుతున్నారు. ఎక్కడదండి కోపం అంటే కొండ శీతం. కొండ శీతం అంటే తెచ్చి పెట్టుకున్న కోపం, ఒరిజినల్ కోపం కాదు. పరమాత్మ కోపం అనేది తెచ్చి పెట్టుకున్నది. ఎందుకోసం అండి ఈ కోపం అంటే ఆశ్రితులని రక్షించడం కొరకు. ఆశ్రితుల్ని రక్షించడం కొరకు నీవు పొందేటటువంటి కోపం. అలాగే నృసింహావతారంలో నీవు పొందినటువంటి కోపం ఉంది చూచావా, ఆ కోపం ఎందుకు వచ్చింది నీకు? నిన్ను ఆశ్రయించినటువంటి ప్రహ్లాదుడిని రక్షించడం కోసం. ఆ ప్రహ్లాదుడిని ఇబ్బందులు పెడుతున్నాడు అనేటటువంటి ఒక కారణంగా ఆ హిరణ్యకశిపు మీద నువ్వు కోపాన్ని తెచ్చుకున్నావు. అలాంటి ఓ కోపం. ఎలా ఉందిట కోపం అంటే నిధి అంటారు చూచారా, నిధి ఉందండి మనకు భయం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అన్నట్టుగా పరమాత్మ దగ్గర కోపం అనేటటువంటి ఒక నిధి ఉందండి. మనకి ఏ కష్టం వచ్చినా ఆ నిధిలోంచి మనం రక్షణ పొందొచ్చు డబ్బు తీసుకుని అని అన్నట్టుగా అలాంటి కోపం కలిగినటువంటి వాడు. తీ విழிతి అలా నిప్పులు కురిసేటట్టుగా చూడాలి. చూసి వేరు మైరు పొంగ, ఆ కేసరాల్లోంచి ఒకనొక పరిమళం వస్తూ ఉండగా పరమాత్మకి సర్వగంధ అని పేరు. పరమాత్మ దివ్య శరీరంలో లేనటువంటి పరిమళాలు లేవు. పరమాత్మ సింహాసనం మీద కూర్చుని పరమపదంలో ఒక్కసారి ఇలా కదలగానే
ఆయన చిరుమేని కదులుతుందిట, శరీరం కదులుతుందిట. ఆ శరీరం కదలడం చేత ఆ శరీరంలో ఉండేటటువంటి దివ్యమైనటువంటి సిరిమేనులో ఉండేటటువంటి పరిమళం పరమపదం అంతా వ్యాపించేస్తుందిట, మొత్తం అంతా పరిమళభరితం అయిపోతుందిట. అలాంటి ఒకనొక పరిమళం ఆ స్వామి దగ్గర ఉంటుంది అని స్వామికి సర్వగంధ అని సర్వరస అని పేరు. అన్ని గంధాలు ఆయన దగ్గర ఉంటాయి, అన్ని రసాలు ఆయన దగ్గర ఉంటాయి. అలాంటి స్వామి తన పరిమళం అంతా ప్రకాశించేటట్టుగా నిద్రలేవాలి అంటున్నారు. వేరు మైరు పొంగ ఎప్పహాడం పేరుంది ఉదరి, ఒక్కసారి అన్ని వైపులకి చూచి ఉదరి విదిల్చుకొని శరీరాన్ని ఒక్కసారి ఇలా కుడి వైపుకి, ఇలా ఎడం వైపుకి, ఇలా ముందు వైపుకి, ఇలా వెనక వైపుకి వంచి, అలా వంచితే మొత్తం బద్ధగా వంట పోతుంది. ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు చూడండి, ఇలా కుడి వైపుకి వంచుతారు చేతులను చాచి, ఆ తర్వాత మళ్ళీ ఎడం వైపుకి వంచుతారు నడువుని చేతులు చాచి, ఆ తర్వాత ముందు వైపుకి వంచుతారు, ఆ తర్వాత చేతులు పైకెత్తి వెనక వైపుకి వంచుతారు. ఎలా అయితే ఈ విధంగా ఉంచుతారో ఓ స్వామి నీవు కూడా ఈ విధంగా నీ యొక్క శరీరాన్ని అన్ని వైపులకి చాచి విదిల్చుకోవాలి. ఈ సౌందర్యం కూడా మేము సేవించాలి అని. మూరి నిమిర్ది మోజంగి పొరపట్టి ఒక్కసారి ముందుకిలాగా నీ యొక్క నడుము వంచి మొజంగి పొరపట్టి పోదరుమా పోలే, మొజంగి అంటే గర్జించి, మొజంగి పొరపట్టి గుహలోంచి బయటకు వచ్చి పోదరుమా పోలే ప్రయాణం చేసినట్టుగా స్వామి నీవు కూడా నీ యొక్క సౌందర్యాలన్నీ మేము సేవించేటట్టుగా, నిద్రపోయేటప్పుడు ఉండేటటువంటి సౌందర్యం, లేచేటప్పుడు ఉండేటటువంటి సౌందర్యం, లేచిన తర్వాత ఆ చెయ్యని వదిలి బయటకు వచ్చేటప్పుడు ఉండేటటువంటి సౌందర్యం, వచ్చిన తర్వాత బద్ధకం తీర్చుకునేటప్పుడు ఉండేటటువంటి సౌందర్యం, బద్ధకం తీర్చుకున్న తర్వాత అన్ని వైపులకి చూసేటప్పుడు ఉండేటటువంటి సౌందర్యం, ఆ తర్వాత గుహలోంచి బయటకు వస్తూ నడిచేటప్పుడు ఉండేటటువంటి నడకల యొక్క సౌందర్యం, ఇవన్నీ మేము సేవించాలి అంటున్నారు. పరమాత్మ యొక్క సౌందర్యం అంతా ఆయన నడకల్లో ఉంటుంది అని పరమాత్మ గిట నడచక్రవర్తి అని పేరు పెట్టారు. రామచంద్రుడికి మన పూర్వాచార్యులు ఏమని పేరు పెట్టారంటే నడచక్రవర్తి అని పేరు. నడకల చక్రవర్తి ఆయన. చక్రవర్తి కదండి, నడకల చక్రవర్తి ఏమిటి అంటే నడకలలో ఉండేటటువంటి సౌందర్యాలన్నీ ఆయనలోనే కనపడతాయట. పరమాత్మకి చతుర్గతి అని పేరు. 4 రకాలైనటువంటి నడకల సౌందర్యం ఆయనలో ఉంటుందిట. సింహ వృషభ గజ శార్ధూల గమనాలని, ఒక సింహం నడిచినప్పుడు ఏ విధంగా అయితే శౌర్యం తేజస్సు పరిమళం ఉట్టిపడుతూ ఉంటుందో అలాగే నడుస్తాట. అలాగే వృషభం అంటే ఎద్దు నడిచేటప్పుడు ఆ మూపురం ఊగుతూ ఉంటే ఖణేలుమని రంకెవేసి ఒక్కసారిగా తలకాయ వంచుకుని ఒక్కసారి ఖణేలుమని రంకెవేసి ముందుకు వస్తుంటే ఎలాంటి సౌందర్యం ఉంటుందో అలాంటి సౌందర్యం పరమాత్మలో ఉంటుంది. కానీ గజం నడిచేటప్పుడు ఆ ఏనుగు అటు ఇటు ఊగుతూ నడుస్తుంటే ఎలాంటి అందం అయితే ఉంటుందో అలాంటి అందం ఉంటుందిట పరమాత్మలో, పరమాత్మ నడకలో. ఇక పులి నడిచేటప్పుడు నడుము తిప్పుకుంటూ నడుస్తుంది పులి. అలాగా నడుము తిప్పుతూ పులి నడిస్తే ఒకనొక సౌందర్యం ఉంటుంది. అలాగా పరమాత్మ కూడా నడుము తిప్పుతూ నడుస్తున్నప్పుడు ఉండేటటువంటి సౌందర్యం, ఇలాంటి 4 రకాలైనటువంటి సౌందర్యాన్ని మేము సేవించాలి అని ఈ గోపికలు ఆశపడుతున్నారు. ఈ సౌందర్యం మనకి ఎక్కడ కనపడుతుందండి? ఎక్కడ కనపడుతుంది అంటే ఇవయల్లా నమస్తే నంబెరుమాల్ పక్కలలే కానలామని శ్రీమంతరార్థంలో ఒకనొక సూక్తిని అనుగ్రహించారు మన దగ్గర. ఇవన్నీ మనకి నంబెరుమాల దగ్గరే కనపడతాయి అన్నారు. ఇవన్నీ అంటే అక్కడ అభయహస్తం మొదలైనవన్నీ అక్కడ చెప్పారు. కానీ ఈ నరకల యొక్క సౌందర్యం అంతా మనకి నంబెరుమాల దగ్గర కనపడుతుంది. నంబెరుమాళ్ళు ఉత్సవానికి ఏం చేసేటప్పుడు ఈ 4 రకాలైనటువంటి సౌందర్యాలు ఎంతవరకే కాదు, సర్పగత ఒకటి ఉంటుంది. ఆ లోపల నుంచి మూలస్థానంలోంచి బయటికి వేయించేసేటప్పుడు ఉండేటటువంటి సౌందర్యం సర్పగతిలో బయటికి వేయించేస్తారు. మళ్ళీ లోపలికి పాము ఎలా అయితే కుప్పలోకి వెళ్ళిపోతుందో అలాగే సర్పగతితో సర్రమని ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సౌందర్యం అంతా మేము సేవించేటట్టుగా
నువ్వు రావలసింది అని పరమాత్మని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే పరమాత్మ అన్నాక, ఎవర్రా ఎలా రమ్మంటారు నన్ను? రాఘవ సింహంలా రమ్మంటారా, లేకపోతే నరసింహంలా రమ్మంటారా? ఎలా రమ్మంటారు చెప్పండి, అలాగే వస్తాను అన్నట్టంటే, అయ్యో స్వామి నృసింహంలా మాత్రం రాకయ్యా, హిరణ్యకశిపుడి మీదకి నృసింహంలా రావాలి, భక్తుల మీదకి కృష్ణసింహంలా రావాలయ్యా. నువ్వు కృష్ణసింహం కదా, అలా నువ్వు రావాల్సింది. నేను ఇప్పటికే సింహంతో పోల్చాను కానీ నువ్వు సింహంలాంటి కఠినమైనటువంటి స్వభావం కలిగిన వాడివి కాదు. ఎలాంటి వాడివి? మృదువైనటువంటి స్వభావం కలిగిన వాడు. అంతేకాదు స్వభావమే మృదువు కాదు, నీ యొక్క రూపం కూడా చాలా మృదువైనటువంటి రూపం అయ్యా అని చెబుతున్నారు. పూవై పూవన్నా, ఇలాంటి వాడు అపసీయ పుష్పం లాంటి వాడు. ఎలా అయితే అపసీయ పుష్పం ముట్టుకుంటేనే ముడుచుకుపోతుందో అలాగే నువ్వు తాకితేనే కందిపోతావు, తాకితేనే కందిపోయేటటువంటి ఒకానొక సౌకుమార్యం కలిగినటువంటి వాడు. పరాశర భట్టారకుల వారు రంగనాథుడి యొక్క సౌకుమారి అని చెబుతారు. ఎలాంటిదిట? పుష్పహాస ఇది దుకాణం. ఎలాంటి వాడు? పుష్పహాసం అంటే వికసిస్తూ ఉండేటటువంటి పుష్పానికి ఎలాంటి సౌకుమార్యం ఉంటుందో ఆ రంగడికి కూడా అలాంటి సౌకుమార్యం ఉంటుందని పరమాత్మకు అలాంటి సౌకుమార్యం ఉంటుందని ఓ స్వామి అలాంటి వాడు అయ్యా ప్రతి పుష్ప సంకాసం అని ఆరు నూపుర శోభితం అని కృష్ణాష్టకంలో చెబుతారు. ఎలా అయితే అగిచ పువ్వు ఎంత సుకుమారంగా అయితే ఉంటుందో స్వామి నువ్వు కూడా అంత సుకుమారంగా ఉంటావయ్యా. అగిచ పువ్వు ఎలా అయితే నల్లగా నెగనెగలాడుతూ ఉంటుందో నువ్వు కూడా అలాంటి నెగనెగలు కలిగి ఉంటావయ్యా అని. పూవై పూవన్నా ఉన్ కోయిల్ నిన్ని ఇంగనే పొందరుళి, ఆ పరమాత్మ యొక్క మృదు రూపాన్ని తలచుకుని ఈ గోపికలు స్వామినిలా రమ్మన్నాం, ఈయనంతటి మృదువైనటువంటి వాడు ఎంత కష్టపడిపోతాడో, ఎంత కందిపోతాడో, ఏమైపోతాడో అనే ఒక బాధ మనసులో పొందుతున్నారట ఈ పూవై పూవన్నా అనేటటువంటి ఈ మాట ద్వారా. పెరియాళ్ళు వాళ్ళు యశోద భావనతోటి పాసురాన్ని చెప్పారు. అందులో ఒక దశకంలో ఎల్లే పావమే అని మగుటంతో పాసురాన్ని చెప్పారు. నేను ఎంత పాపం చేశాను అని. ఏం పాపం చేశారట? సుకుమారుడైనటువంటి కృష్ణ పరమాత్మని ఆవుల్ని తోలుకు వెళ్ళమని ఒక కర్ర చేతికిచ్చి ఆవులు వెనకాల పంపించి అరణ్యాలకు పంపించాను. నేను ఎంత పాపం చేశానో అని ఆ యశోదాదేవి బాధపడుతున్నట్టుగా పెరియాళ్ళు వాళ్ళు పాసురాలు అందించారు. కానహంపడి ఉలావి అడవిలో పడి తిరిగి నీ రూపమంతా వాడిపోయిందయ్యా, నువ్వు ఎర్రబడిపోయావయ్యా, కందిపోయావయ్యా స్వామి, ఎంత పాపం చేశానో నేను. దీన్ని అడవుల్లోకి పంపించండి, సుకుమారుడికి కర్ర ఇచ్చి ఆవుల్ని తోలుకెళ్ళమని అడవికి పంపుతానా అని ఆవిడ బాధపడినట్టుగా ఇక్కడ కూడా ఈ గోపికలు బాధపడుతున్నారు. పూవై పూవన్నా, ఓ అపసీ పుష్పము లాంటి మృదుత్వం కలిగిన స్వామి అని ఎప్పుడైతే వీళ్ళు అన్నారో స్వామి అన్నట్ట, రెండరా లోపలికి వచ్చేసేయండి మీరు అన్నాడు. అంటే మేము లోపలికి రావడం కాదయ్యా, నీవు బయటకు వచ్చి మాకు దర్శనాన్ని. వీళ్ళు లోపలికి వెళితే ఆయన నడిచొచ్చేటటువంటి సన్నివేశాన్ని మిస్ అయిపోతారు. ఆయన బయటకు వస్తే ఆయన నడిచి వచ్చేటటువంటి సన్నివేశాన్ని దర్శించవచ్చు, ఆయన నడకల్లో ఉండేటటువంటి అందాన్ని దర్శించవచ్చు. కనుక మేము లోపలికి వెళ్ళాం కాదు స్వామి, నువ్వే బయటికి ఏం చేయాలి. కోయిల్ నిన్ని ఇంగనే పోందరుడి, నీ యొక్క అంతఃపురంలోంచి నువ్వు ఎక్కడికి ఏం చేయాలి. అలా ఏం చేసేటప్పుడు నీకు ఉండేటటువంటి నడకల్లో ఉండేటటువంటి సౌందర్యం అంతా మేము సేవించేటట్టుగా వేయించాలి. గబగబా వచ్చేయడం కాదు, నీ నడకల్లో ఉండే సౌందర్యం అంతా మేము సేవించేటట్టుగా నువ్వు ఏం చేయాలి. ఏం చేసి కోప్పుడయ సీరియ సింహాసనత్తిరింది, ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి సింహాసనాన్ని ఇక్కడ మేము ఏర్పాటు చేసాం. ఆ సింహాసనంలో నువ్వేం చేసి ఉండాలి. ఎలా అయితే పరమపదంలో శ్రీదేవి భూదేవి నీలాదేవితో కలిసి నీవు ఆదిశేషులు వారు అనేటటువంటి ఒకనొక సింహాసనంలో వేంచేసి ఉంటావో అలాగే ఇక్కడ మేము ఏర్పాటు చేసినటువంటి కోప్పుడయ సీరియ సింహాసనం. సింహాసనం అంటే సింహాసనం. ఎలాంటిది ఇది? కోప్పుడయ సీరియ, ఒక గొప్పతనం కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి పెద్దదైనటువంటి ఆ సింహాసనంలో నువ్వేం చేయాలి. పరమపదంలో ఏ విధంగా అయితే ఉంటావో ఆ విధంగా ఇక్కడ కూడా ఈ సింహాసనంలో ఏం చేయాలి అని.
అంతేకాదుట శ్రీరంగంలో నంబెరుమాళ్ళట శారపాండియన్ అని ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనానికి పేరు ఏంటంటే శారపాండియన్ అని. అది ఎక్కడ ఉంటుందంటే పెరియ తిరుమండపంలో ఉంటుంది. ఆ పెరియ తిరుమండపంలో ఉండేటటువంటి శారపాండియన్ అనేటటువంటి సింహాసనంలో సంవత్సరానికి ఒక్కసారి పరమాత్మ అమ్మవారితో కలిసి, రంగనాయకి అమ్మవారితో కలిసి ఏం చేసి ఉంటాడట. మీనోత్తర కళ్యాణం అని ఆ సింహాసనంలో ఏం చేసి ఉన్నప్పుడు ఆ పరమాత్మని సేవించే భగవద్ రామానుజుల వారి గద్యత్రయాన్ని అనుగ్రహించారు. అలాగ నువ్వు సింహాసనంలో కూర్చుని యాం వందకార్యం ఆరాయంది, మేము వచ్చినటువంటి పనిని విచారణ చేసి నువ్వు మమ్మల్ని కటాక్షించాలి అంటున్నాడు. కూర్చుని మేము వచ్చినటువంటి పనిని విచారించాలి, ఏమిటో చెప్పేయండి నేను చేసేస్తానన్నాడు. అలా కుదరదయా, కూర్చోవాలి అన్నాడు. ఏమిటి కూర్చోవడం ఎందుకండి అంటే, కూర్చుని చెబితేనే అది తీర్పు అవుతుంది. న్యాయాధికారి సింహాసనంలో కూర్చుని తీర్పు చెబితే అది తీర్పు అవుతుంది, కానీ రోడ్డు మీద చెబితే తీర్పు అవుతుందా? కానే కాదు. అలాగే స్వామి, నువ్వు సింహాసనంలో కూర్చోవాలి, మా కష్ట సుఖాలని విచారించి మమ్మల్ని అనుగ్రహించాలి అంటున్నారట. ఎందుకు కూర్చోమంటున్నారు అంటే, పరమాత్మ కూర్చుని చెప్పినటువంటి మాట అద్భుతంగా ఉంటుందిట. రామావతారంలో సముద్ర తీరంలో కూర్చుని చెప్పినటువంటి మాట శ్రీరామ చరమశ్లోకం అయిందిట. కృష్ణావతారంలో అర్జునుడి యొక్క రథంలో కూర్చుని చెప్పినటువంటి మాట శ్రీకృష్ణ చరమశ్లోకం అయిందిట. కనుక స్వామి, నువ్వు నేను ఏర్పాటు చేసినటువంటి సింహాసనంలో కూర్చుని నేను ఏ పని కోసం అయితే వచ్చామో ఆ పనినంతా మమ్మల్ని అడిగి విచారణ చేసి తెలుసుకుని మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ఈ పాసురం ద్వారా పరమాత్మని ప్రార్థన చేస్తున్నారు. పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యం, పరమాత్మ యొక్క వైభవం, ఆచార్య సార్వభౌములైనటువంటి భగవద్ రామానుజుల యొక్క వైభవం ఈ పాసురం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అందాళమ్మవారు ఈ పూటకి ప్రవచనాన్ని మనం పూర్తి చేసుకుందాం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందరియై గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.